సంక్షేమ పథకాలు అంతా డొల్ అండి అంతాను. ఈ సంవత్సరం వేసి 15 ఏళ్ళు 18 ఏళ్ళు అంతా డొల్ అండి. లాస్ట్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత అయితే ఉందండి. సంక్షేమం ఏమీ తీసుకోలేదు, నాకు ఇల్లు కూడా ఇవ్వలేదు, కానీ అభిమానం ఎక్కువ. అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాల ప్రజలు కూడా ఈ రాక్షస పరిపాలన అంతమొందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతమంది 10 మంది వచ్చినా సరే పని అవదు. మరొక 5 ఏళ్ళు ఆయన కానీ పరిపాలన సాగిస్తే మొత్తానికి రాష్ట్రం అనేది ఒక వెనిజులా మారిపోద్దండి. వెనిజులా లాగా గతంలో మనం చూసాం చాలా దేశాల్లో ఇలాంటి సంక్షోభాలని. సింగపూర్ని తన్నేది చేస్తాడని అన్నాడని చెప్తున్నారు. అంటే ఇప్పుడున్న అధికార పక్షం కానీ సమ్ ఆఫ్ ద ప్రతిపక్షం కొంతమంది అవుట్ ఆఫ్ ఉన్న వాళ్ళంతా, కానీ ఆయన చేసి చూపించాడు కదా. ముఖ్యంగా రాజధాని అనేది చెప్పుకోవడానికి అంటూ ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ ఉంది, చెప్పుకోవడానికి లేదు. ఇన్ని సమస్యలు ఉన్నాయి. అది ప్రజా తీర్పు అంటే ప్రజల చేతిలో ఉందండి. అది పరిశ్రమలు రావాలని మెయిన్ ఆదాయం ఏది ఆంధ్రాకి. ఆ ప్రభుత్వం అయితే మొత్తం అంతా అప్పుల వల్ల ఏం ఉండలేదు, జనాలకి మేలు చేయలేదు. 104 ఉంది, 108 ఉంది. విద్య ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుందంటే ప్రజలు అప్పుడు చైతన్యవంతులు అవుతారు, సపోర్టింగ్ కూడా వాళ్ళకే ఉంటుంది. సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయండి, కావాల్సిన వాళ్ళకి అందుతున్నాయండి. జనాల్ని ఆడి అంత ఖచ్చితంగా ఎవరు చెప్పలేడండి. మనసులో ఉండదు, బయట కూడా చెప్తారు. హైదరాబాద్ ని మొదలు సింగపూర్ అంటున్నదండి. దేనివల్ల హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది ఎవరు? లేని వాళ్ళు కూడా కొన్ని మంచి పనులు చేశారండి, మరి ఉన్న వాళ్ళకి మాత్రం కొన్ని చేయలేదని కొంతమంది చేశారండి. పథకాల ముసుగులో ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మళ్ళీ ప్రజలను ఏమార్చవలసి వస్తుంది. ఎందుకంటే పథకాలు ఇవ్వకపోతే ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు, నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రజలు మారాలి ఇక్కడ మేజీగా. ఇప్పుడు ఏదైనా ప్రజలు తీర్పిస్తారు. ఇప్పుడు ఆయనకైనా ఈయనకైనా ప్రజలు తీర్పిస్తారు. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పరిపాలించిన పనితీరుని బట్టి ఇక్కడ మార్పు జరగాలన్న ఉద్దేశంతోనే అసలు ఏమి లేవు. ఎక్కడికి వెళ్ళినా ఏముంటుంది? అసలు నీ పేరు మీద ఏమున్నది? నీ పేరు మీద ఏమంటే మాట్లాడన్నారు. వచ్చిన పథకాలంతా ఆడవాళ్ళ పేరు మీదే. సిగ్గుపడిపోయినా. ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారికా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి? చంద్రబాబు గారు. ఎందుకని? కన్ఫర్మ్. ఎందుకని? ఎందుకంటే ఆ ప్రభుత్వం అయితే మొత్తం అంతా అప్పుల వల్ల ఏం ఉండలేదు, జనాలకి మేలు చేయలేదు, అంతే కదా. సో చంద్రబాబు నాయుడు గారు వస్తారు అనుకో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని మరి వీళ్ళు కూటమితో వస్తున్నారు కదా, ఏమన్నా అసలు ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి కొట్టలేరు. ఎంత అలా వచ్చినా ఎన్ని కలిసికొచ్చినా అసలు పని అవ్వదు. బాగుందా జగన్ గారి పరిపాలన బాగుందా? జగన్ గారు బోలని చేయడు, అమ్మఒడని అన్ని సంక్షేమ పథకాలని అన్ని చేశాడు. మళ్ళీ జగన్ గారు వస్తారు. మరి వీళ్ళు కూటమితో 3-4 వస్తున్నారు. ఎంతమంది 10 మంది వచ్చినా సరే పని అవ్వదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. వీళ్ళు కూటమి గెలవదు. ముఖ్యమంత్రి స్థానం ఎవరికి వస్తుందంట? అది కష్టం అని చెప్పడం. ఎందుకంటే పథకాలు అవి ఇచ్చాడు కాబట్టి మాక్సిమం జగన్ అనుకోవచ్చు. మరి మార్పు రావాలి అని కోరుకుంటే, అభివృద్ధిలో మార్పు రావాలనుకుంటే వీళ్ళు రావాలి. ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎలా ఉంటుంది అంటారు? అప్పుడు ఇంకా ఇప్పుడు ఎలాగొద్దండి, ఇంకా పరిస్థితి ఏంటి? ఇంకా దారుణంగా వెళ్ళారు అంతే. ఓకే, అభివృద్ధి లేదు ప్రస్తుతానికి. పథకాలు ఇస్తున్నారు, పథకాలు అయితే ఉన్నాయి, కానీ అది ఇదివరకు పథకాలు లేకపోయినా బతికారు. ఇస్తే తీసుకుంటారు కానీ తీసుకుంటారు కానీ దీని మీదే బతకరు కదా. మెయిన్ డెవలప్మెంట్ ఉంటే ఆటోమేటిక్. అభిప్రాయం చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. వాళ్ళ కూటమి వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే జగన్ చేసిన పద్ధతులు బాగున్నాయి కాబట్టి. అమ్మఒడి ఇస్తాడు, ఆస్త్రవాస ఇస్తున్నాడు, అవ్వాతాతలకి పెన్షన్ ఇంటికి ఇచ్చిస్తున్నాడు, రైస్ ఇంటికి తెచ్చిస్తున్నాడు. అంతకంటే చేసాడు చంద్రబాబు నాయుడు. 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు. ఎవరికేం చేశాడు? అసలు ఎవరికేం చేశాడు? ఒకళ్ళు ఇల్లు ఇచ్చాడా? ఏం లేదు. నాకు వచ్చింది కార్డు ఇచ్చాడు పేరుకి, కానీ ఇల్లు లేదు, గాడి గుడ్డి డబ్బులు తెప్పాడు, ఏం లేదు. కానీ జగన్ నాకేమి ఇవ్వలేదు, కానీ అభిమానం ఎక్కువ నాకు. ఎందుకంటే ఆయన చేసిన పద్ధతులు బాగున్నాయి. మీరేమైనా సంక్షేమ పథకాలు లబ్ధి పొందారు? నాకు ఏమీ లేదు. జగన్ ద్వారాగా నేనేమి సంక్షేమ ఏమీ తీసుకోలేదు, నాకు ఇల్లు కూడా ఇవ్వలేదు, కానీ అభిమానం ఎక్కువ. ఇవ్వకపోయినా సరే నాకు అభిమానం ఎక్కువ జగన్ అంటే. ఎందుకంటే నాకు కాకపోయినా పక్క వాళ్ళకి ఇస్తున్నాడు. ముసలికి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. ఇంక అంతకంటే ఎవరు విన్నా లేదా? పెన్షన్కి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి తాలూకా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి గంటల కొద్ది రోజుల కొద్ది నిల్చొని ఇవ్వాలనుకుంటే ఇచ్చేవాళ్ళు, లేదంటే లేదు రేపు రండి అమ్మా, ఎల్లుండి రండి అమ్మా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా, తెల్ల 5 గంటలకి తలుపు కొట్టి మరి ఇస్తున్నారు.
అంతకంటే చేసేది ఎవరు? 100% జగన్ వస్తాడు. 175 సీఎం జగన్. మరి ఇప్పుడు కూటమితో వీళ్ళు కూడా పోటీకి సై అంటున్నారు. ఒక పక్క జనసేన పార్టీ నుంచి, ఒక పక్క టీడీపీ, ఒక పక్క బీజేపీలు ముగ్గురు కలిసి పోటీ చేస్తారు. శాతకంతాను చంద్రబాబు మాత్రం 1% కూడా ప్రభావితం జరగదు. ఇద్దరులో గెలిచేది ఎవరు? ప్రభుత్వం స్థాపించేది ఎవరు? తప్పనిసరిగా ఈ ఆంధ్రప్రదేశ్లో 175కి మినిమం 140 స్థానాల్లో గెలిచి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వం ఏర్పడిన ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. జగన్ గారు ఇంటికి వెళ్ళడం ఖాయం. అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాల ప్రజలు కూడా ఈ రాక్షస పరిపాలన అంతమొందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే 5 రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్గా మారబోతుంది. తిరిగి మనం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధిని చూడబోతున్నాం. ఈ జిల్లాలో నెగ్గబోతున్నారు, తప్పనిసరిగా నెగ్గుతారు భారీ మెజార్టీ. ఫైనల్గా ఎన్డీఏ కూటమి వస్తుంది. ఎన్డీఏ కూటమి తప్పనిసరిగా రాజ్యం వెళ్ళబోతోంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా? మాకు డాక్టర్ గారు గ్యారంటీ ఇక్కడ. మరి ఆ పై విషయాలు మనం చెప్పలేమండి. అవి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. మరి అది మాకు కాదని మేము అనలేవు. ఇప్పుడు ఈ ఆడవాళ్ళ విషయంలో, డోకరాలు ఏంటి, ప్రతి విషయంలో కూడా డాక్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని తెలియపరిచారు. సో ఈయన వస్తే బాగుంది అనుకుంటారా? మళ్ళీ జగన్ గారు వస్తే పథకాలన్నీ బాగానే ఉంటాయండి. మరి పథకాలు మరి ఇప్పుడు చూస్తున్నాం కదా, గతంలో చూడలేదండి. ఇప్పుడు మళ్ళీ కొత్త పథకాలు పెడుతున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు కూటమితో వస్తానంటున్నారు, 3-4 కలిసి వస్తున్నారు అంటున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా ప్రభావం కలిగే అవకాశం ఉందా? అది మనం చెప్పలేమండి. చెప్పలేం. ప్రజా తీర్పు అది ప్రజా తీర్పు అంటే ప్రజల చేతిలో ఉందండి. అది కానీ ఆయన పరిపాలన బాగుంది. ఇప్పుడు బట్టి బాగానే ఉందండి. అది మళ్ళీ వస్తే బాగుంటుంది. మరి రాబోయే కాలంలో ఎలా ఉంటుందని మనం చెప్పలేవు. డాక్టర్ గారి విషయంలో మాత్రం గ్యారంటీగా నేను చెప్పగలేదు. పైన చంద్రబాబు నాయుడు గారు వస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఎందుకని? చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడండి? 2 బల్బులని ఒక పండగకి కానుక ఇచ్చాడండి. అంతేనండి, ఇంకేం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. మా పిల్లలకి చదువులకి డబ్బు గట్ట అన్ని కూడా ఆయనే చూసుకున్నాడు. సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. మరి వాళ్ళు కూటమితో వస్తున్నారు కదా, ఎంతమంది వచ్చినా కూడా ఏం అవదండి. ఇంకో 100 మంది కలిసి వచ్చినా కూడా ఏం ఉండదండి. జనాలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారండి. అది జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. జగన్మోహన్ ఆయన ప్రభుత్వం రావాలి. ఆయన ప్రభుత్వం వస్తుందండి. చంద్రబాబు నాయుడే రావాలండి. ఎందుకు ఆయన మంచి చేస్తారు? ఆయన మంచి చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా ఉంది? ఎందుకు డబ్బులు ఈ చేతులు ఇస్తాను, ఈ చేతులు తీసుకున్నాను. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఏమీ లేదు, ఆఖరికి మిగలలేదు. ఎవరు ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఉందంట? చంద్రబాబు నాయుడు గారే. అందుకల కారణం సార్, రాష్ట్రంలో నువ్వు సపోజ్ ఇప్పుడు రాజధాని అమరావతి అనుకున్నావు, అక్కడికి వెళ్ళి ఎవడైనా 2 కళ్ళు ఉన్నాడు కనుక అక్కడ చూస్తే ఆ డబ్బులు మన డబ్బులతో కట్టినాయి అక్కడ బిల్డింగ్లు అన్నీ కూడా. ఇప్పుడు వాటన్నిటిలో ముళ్ళ చెట్లు మలిసినాయి. ఎవరి డబ్బులు పోయినాయండి? ప్రజల డబ్బే కదా పోయింది. ఎవడైనా సరే రాజమండ్రి నుంచి కాకినాడ జర్నీ చేసినోడు ఓటేస్తాడండి వాళ్ళకి? ఎవడైనా మండపేట, ద్వారపూడి నుంచి మండపేట వెళ్ళినోడు ఓటేస్తాడండి? ప్రయాణం చేసే రోడ్లు, స్థితిగతులు, ప్రజలకి అవస్థాపన సౌకర్యాలు కల్పించాలా? 10,000 బ్యాంకులో వేస్తే అయిపోద్దా ఒక వ్యక్తికి? అవదు కదండి. ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, వ్యవస్థ మీద ప్రేమ ఉండాలి, డబ్బు మీద ఆశ ఉండకూడదు. అది ఉన్న ప్రేమ ఉన్న వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు. మరి సంక్షేమ పథకాలు అంటూ ఒక పక్క సంక్షేమ పథకాలు ఇవ్వండి. ఎవరి కోసం? బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళని సమాజంలో భాగస్వామ్యులుగా చేయటం కోసం సంక్షేమ పథకాలు ఇస్తారు. అంతేగాని కేవలం సంక్షేమ పథకాలనే ఆసరాగా చేసుకొని అవస్థాపన సౌకర్యాలు కల్పించకుండా ప్రాజెక్టు నిర్మాణాలు ఎక్కడ ఆగిపోయాయి, రోడ్లు ఆగిపోయాయి, అభివృద్ధి ఆగిపోయింది. ఎక్కడున్నామండి మనం? కనీసం నేను రాజధాని ఒక 15 సార్లు వెళ్ళుంటా అమరావతి. ఆ పాడుబడిన బిల్డింగులు చూస్తుంటే కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చాయండి. అది ఈ రాష్ట్ర పరిస్థితి. అది ఎవరి వలన అయిందో జనమే తెలుసుకోవాలి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారుని ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళు కూటమితో వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏమన్నా మళ్ళీ వీళ్ళ మీద ప్రభుత్వం జరిగి వాళ్ళు గెలిచే అవకాశం ఉందా లేకపోతే జగన్ గారు? ఏమన్నా మా దృష్టిలో అయితే జగన్ బాబు కంపల్సరీ గెలుస్తాడండి. ఎందుకు చేత అంటే మాట తప్పడం, మడం తిప్పడం మనిషి కరెక్ట్ అయిన మనిషి అండి. అలాంటి మనిషి గెలుస్తాడండి. మేము
అభిలేఖంగా మేము అంటున్నాం ఆ దేవుడి దయవాలండి తప్పకుండా గెలుస్తాడండి జగన్ బాబు. ఇప్పుడు మీరు రాజశేఖర్ గారి పరిపాలన కూడా చూస్తుంటారు కదా. రాజశేఖర్ పరిపాలనలో నేను తక్కువండి ఇంచేతంటే అండి అప్పుడు మా తమ్ముడు గారితో తిరుగుబండి తిరిగినా ఏదో ఇప్పుడు మీకు ఒక ఐడియా ఉండి ఉంటది కదా ఆయన పరిపాలన గురించి కూడా. ఆయన పరిపాలన అంటే ఈయన పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 4 అడుగులు ముందే ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. దాటే ఉన్నారు. నాన్నగారు 2 అడుగులు ఎత్తే 4 అడుగులు ఎత్తానన్నాడండి. నాన్నగారు ఏ పరిచయం అయితే ఆయన ఏ రకంగా అయితే ప్రజలను మనసులో గుండెల్లో ఉన్నారో నేను ఇంకా అభివృద్ధి చేస్తాను. నా ప్రజలే, నా అక్క చెల్లెమ్మలే, నా తమ్ముళ్ళు, నా అన్నలు వాళ్ళే నేను ఎవరికే వాళ్ళు ఏం చేసినా వాళ్ళే చేయాలి తప్ప వీళ్ళు ఎవరికే కూడా లొంగి పరిస్థితి లేదు. సింగల్గా పోతేహం దేనికి సింగల్గానే ఢీక్కుంటా సింహం. వీళ్ళు ముగ్గురు కూటమితో వచ్చినా కానీ ఏమి జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారా? కంపల్సరీ ఆయన గెలుస్తాడు. వచ్చే ప్రభుత్వం అయిందండి కంపల్సరీ అయిందండి. వీళ్ళిద్దరిలో మళ్ళీ ముఖ్యమంత్రి గెలిచే అవకాశం అవుతుంది ఏమని చెప్పలేము మనకి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉందండి, పర్లేదు. మరి మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది కదా? ఉంటదండి, మరి జనాల్ని ఆడి అంత ఖచ్చితంగా ఎవరు చెప్పలేడండి. మనసులో ఉంటది, బయట కూడా చెప్తారు. మీ అభిప్రాయం? మా అభిప్రాయం అయితే మళ్ళీ ఆయన సీఎం అవుతారండి జగన్మోహన్ రెడ్డి. కారణం మరి వర్క్ చేస్తారు కదండి, అందరిలో ఏదో ఒకటి ఇల్లు ఇచ్చాడు, చేశాడు కదా, మంచి పనులు చేశాడు కదా, పథకాలు చేశాడు కదా. అంతే. స్కూల్లో అయినా ఎక్కువగా మార్కులు వచ్చేది గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజీలే. మేము 3 రూపాయలు ఎడితే తగలేస్తామే కానీ మా పబ్లిక్ స్కూల్ ఏమీ లేదండి. గవర్నమెంట్ కాలేజీ, గవర్నమెంట్ స్కూల్లోనే బాగా వచ్చినాయండి. వాళ్ళు ఎక్కువ మంది పాస్ అయింది కూడా అందులోనే. 550, 560, 540 వచ్చిన వాళ్ళు 3 మంది ఉన్నారండి. రూపాయలు ఎట్టి చదివించాం కానీ 270, 300 లోపు వచ్చి వాళ్ళు 3 మంది ఉన్నారు. ప్రైవేట్గా చదివేవాళ్ళు అండి. దానికోసం కూడా ఎక్కువ జగన్ గారు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. అంటే స్కూల్ పరంగానే, ఆరోగ్య విషయంలో కానీ, ఏ విషయంలోనే కానీ. డబ్బు విషయం పక్కన పెట్టండి, ఆవిడ ఇత్తడ సత్తడ విషయం పక్కన పెట్టండి. ఇలాంటి వాటిలో మట్టుగా జగన్ గారు ముందు ఉన్నారండి. అది ఎడ్యుకేషన్ లో మట్టుగా మెయిన్ ఆరోగ్యం ప్లస్ ఎడ్యుకేషన్, ఆ 2 చాలండి అండి ఎదరికి వెళ్ళడానికి. అంతే. ఇద్దరు ఎవరు వచ్చే అవకాశం ఉంది? జగన్ వచ్చేలాగా ఉందండి. ఊరంతా చూసినా జగన్ వచ్చేలాగా ఉంది. ఎందుకంటే అంటే కొన్ని మంచి పనులు చేశారు, కొన్ని చెడ్డ పనులు చేశారండి. అదండి మంచి ఏంటంటే ఇల్లు ఇస్తున్నానని పట్టాలు ఇచ్చారండి, అవి ఏమో ఆఫ్ చేసేసారండి. ఒకటి మొట్టమొదల కాంచి పింఛని అక్కడికి వెళ్ళి తీసుకునే వాళ్ళు అండి. ఏను ముద్దలు వేసి ఇప్పుడు తంబి అన్నారండి. అప్పుడు ఈయన దిగిన కానించి మన 2 నెలలు బట్టి నుంచి ఇది 2వ నెల అండి. పింఛనీలు ఇవ్వటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడు ముసలు ఉన్నారు, మొక్కలు ఉంటారండి. మరి వాళ్ళు అక్కడికి వెళ్ళి నడిచి వెళ్ళాలంటే ఎలా వెళ్తారండి? ఈ ఎండలు ఎలా ఉన్నాయండి? బ్యాంకు బుక్ ఉంటేనే కానీ డబ్బులు ఎవరంట. మరి బ్యాంక్ బుక్ ఉన్న వాళ్ళు ఉంటారండి, లేని వాళ్ళు ఉంటారండి. మరి అవన్నీ ఎలా వస్తాయండి? కొంతమంది కుటుంబంలో బ్యాంకే కుటుంబం ఉంటుందండి. ఆ రోజు తెచ్చుకొని ఆ రోజు తిన్న వాళ్ళు ఉంటారు. ఇంకా అందులో బ్యాంక్ బుక్ ఎలా చేయించుకుంటారండి? అదండి. మరి ఇప్పుడు సంక్షేమ పథకాలు మీ వరకు ఏమైనా అందాయా? మాకండి మా పిల్లలకి ఇద్దరికి ఆరోగ్యశ్రీ మీద చేశారండి. ఆరోగ్యశ్రీ మీద ఆపరేషన్ చేశారండి. మా మనవరాలకి 24 గంటల ఆపరేషన్ చేయించారండి. మా అమ్మాయికి ఏమో మూలవ్యాధి ఆపరేషన్ చేయించారండి. మంచిగా జరిగిందండి. చూసామండి. ఆవు దూడ కూడా చూసానండి. దాంట్లో ఈయన బాగానే చేశారంటారా? ఇప్పుడు మట్టుకు మరి సమయానికి డబ్బు లేనప్పుడు గుబుకున హాస్పిటల్కి వెళ్తే ప్రాణం కాపాడాడండి. అది కరెక్ట్ అండి. మరి అన్నీ బాగానే చేశారు. భర్త గారు కూడా కొన్ని వాళ్ళకు మరి లేని వాళ్ళకి కూడా కొన్ని మంచి పనులు చేశారండి. మరి ఉన్న వాళ్ళకి మాత్రం కొన్ని చేయలేదని కొంతమంది చేశారండి. అదండి. మళ్ళీ వీళ్ళిద్దరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు. ఆయన చిత్తమని, దేవుడి చిత్తమని. అంతే. బాగుందండి మీ అభిప్రాయం? వస్తే బాగానే ఉంటుందండి. వస్తే ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ మళ్ళీ చేయొచ్చండి. ఒకటి రేట్లు పెరిగిపోయాయి అంతే అండి. కాయగూరల రేట్లు, బియ్యం రేట్లు, నూనె రేట్లు, ఇవన్నీ రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు ఇంటి అందరూ కష్టపడతాను కానీ ఒక పూట భోజనం రావట్లేదు ఈ రేట్ల మీద. అదే ఒకప్పుడు రేట్లు తక్కువగా ఉండేది కాబట్టి మగవాడు వెళ్ళి కష్టపడితే ఆడవాళ్ళు ఇంటికాడ కూకొని తినేవాళ్ళు. ఇప్పుడు ఆడ మగ కూడా కష్టపడడం వస్తుంది. అదేండి. ఇద్దరిలో ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? ఇద్దరిలో ముఖ్యమంత్రి అంటే ఇంకా పొత్తులో భాగంగా ఇంకా ముఖ్యమంత్రి ఎవరో చెప్పలేదు కాబట్టి జగన్ అయితే రాడండి. జగన్ అయితే గెలవడం. మాకు పొత్తులో ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్లేదు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు ఎందుకని నేను వీలే కావాలనుకుంటారు? వీళ్ళిద్దరు ఉన్నప్పుడు అయితే పని ఉండేదండి. ఇంత ఖర్చు అయ్యేది కాదు. ఒక ఫ్యామిలీని చక్కగా పెంచుకుంటూ వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక ఫ్యామిలీని పెంచుకురావాలంటే
తాతలు దిగొస్తున్నారు, ఖర్చులు ఎక్కువైపోతున్నారు, ధరలు ఎక్కువైపోయినాయి. మరి ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా, మరి సంక్షేమ పథకాలు అంతా డొల్లండి అంతాను. ఈ సంవత్సరం వేసి 15 ఏళ్ళు 18 ఏళ్ళు అంతా డొల్ అండి. వీళ్ళు చేసి అవినీతి బయట కనపడంగా చేయడానికి ఈ 15 ఏళ్ళని 18 ఏళ్ళని పిల్లలకి డబ్బులని కానీ కవర్ చేసుకుంటున్నారు. వీళ్ళు దోసేసేది ఎంతో లెక్కే లేదు, మనకి వేసేది మాత్రం చెప్తున్నారు. అలాగే అన్న, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేసినా, ఎన్ని పుష్కర కాలం పాటు పార్టీలో ఉన్నాడు కాబట్టి పోటీ చేసినా 30-40 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. కానీ ఎందుకని ఆయన ఒప్పందం ప్రకారం అలా కలిసిపోవడం జరిగింది? గల కారణం ఓటు చీలిపోతే ఆ అధికారం రాదని పొత్తు పెట్టుకున్నాడు. మాలాంటి వాళ్ళ కోసం, సామాన్యుల కోసం. ఓటు చీలిపోతే అవకాశం లేదు. ఆయన తీసుకున్న నిర్ణయం మీరు అంగీకరిస్తున్నారా? సమర్థిస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు కూటమి గెలిచే అవకాశం ఉంది. 100%. ఇద్దరిలో ముఖ్యమంత్రి అధిష్టానం ఎక్కేది ఎవరు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అది మరి వీళ్ళు కూటమితో వస్తున్నారు కదా, వీళ్ళకి అంటే బలం లేక, ఒకడికొకడు బలం లేక కూటమికి వస్తున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అది సింగిల్గా వస్తున్నాడు, ఒక ఎజెండాతో వస్తున్నాడు. ఆయన ఎలా ఉందండి ఆయన ప్రభుత్వం పనితీరు? కానీ మరి నాకు ఇంచుమించు 51 సంవత్సరం ఇప్పటి వరకు ఇటువంటి ముఖ్యమంత్రిని కానీ ఇటువంటి పాలన కానీ నేను చూడలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు, ఆయన ఒక రకమైన పేదలకి పరిపాలన చేశాడు. దానికి 100 రెట్లు ఎక్కువగా ఈయన చేస్తున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఆయనే వచ్చే అవకాశం? ఆయనే వచ్చాడు. ఓకే సార్. మరి వీళ్ళు కూటమితో ఏమి చీలే అవకాశం లేదంటారా? ఆయనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అతను 175 సీట్లలోనే పోటీ చేయట్లేదు. అలాగే పవన్ కళ్యాణ్ వచ్చాడు, 175 నియోజకవర్గాల్లో అతను పోటీ చేయట్లేదు. అలాగే బీజేపీ వచ్చింది, వాళ్ళ 175 దాంట్లోనే చేయట్లేదు. అంటే వీళ్ళకి దమ్ముండి మాట్లాడే మాట అయితే వీళ్ళ దగ్గర లేదు. నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పి అసలు సాధారణంగా అంత ధైర్యంగా మాట్లాడాడంటే, ఎంత వర్క్ చేస్తే అంత ధైర్యంగా మాట్లాడతాడు జగన్. ఆ మాట వీళ్ళు మాట్లాడి ఎలక్షన్కి రావాలి, అసలు అది రావట్లేదు. ఈ ఎవరో పవన్ కళ్యాణ్ ఉందంటే జుట్టు ఇలా ఎగరేస్తాడు, గొట్టలు చింపేసుకుంటాడు, ఏదో అరిసేస్తుంటాడు తప్ప అతను మాట్లాడే దాంట్లో ఒక క్లారిటీ లేదు. పోనీ నేను ప్రజలకి ఇది చేస్తాను అన్న ఒక ఇది లేదు, ఓ మాట లేదు. ఎప్పుడు చూసినా జగన్ అలా చేస్తాం ఇలా చేస్తాం దింపేయాలి, ఇదే మాటలు తప్ప అభివృద్ధి సంక్షేమం అన్న మాటలు అయితే వాళ్ళు నోటకు రావట్లేదు. మళ్ళీ సింగిల్గా సింహంలా వస్తున్నాడు. వీళ్ళిద్దరిలో గెలిచి ప్రభుత్వం స్థాపించే అవకాశం ఎవరికి ఉందంటారు? ఈసారి చెప్పలేమండి. ఈసారి చెప్పలేం, దెబ్బగా ఉంది. మరి ఒక పక్క వాళ్ళు కూటమితో జనసేన పార్టీ కూడా పొత్తుతో వస్తుంది. ఏ మేరకైనా ఈయన మీద ప్రభావం కలిగే అవకాశం ఉందంటారా జగన్ గారి మీద? ఉంటుందండి, కానీ అంత ఉంటుందని అనుకుంటలేదు. ఉంటుంది. ఒక మాట చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? ఆయన పథకాలు బాగున్నాయి, కానీ యూత్కి ఏంటి చేశారు? ఓకే, పరిపాలన బాగుంది, రైటే. ముసలి అందరికి డబ్బు ఎత్తున్నా అన్ని బాగానే ఉంది అంటున్నారు, బాగుంది. యూత్కి ఏంటి? ఇప్పుడు నా తరం వెళ్ళిపోతుంది, నా పిల్లలకి ఏంటి? చదువుకున్న వాళ్ళు కూడా పరిస్థితి ఏంటి? ఇంకా అంతమాడి పథకాలేనా? పథకాలంటే ముసలోళ్ళకి వీళ్ళకే, మరి చదువుకున్న ఉద్యోగస్తులు కావాలి. చదువుకున్న వాళ్ళకి ఎంప్లాయీ రావాలంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు అభివృద్ధి కూడా ఇప్పుడు వెళ్ళినా కొడుకు ఉన్నాడండి, చదువు అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళాలంటే తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆడి పరిస్థితి ఏంటి? అమ్మ బాబుని చూసుకుంటా ఉండదు, ఎక్కడికో బెంగళూరు వెళ్ళిపోతా అంటాడు, చెన్నై వెళ్ళిపోతా అంటాడు. ఇక్కడ నాకు జ్వరం వస్తే టాబ్లెట్ తెచ్చివాడు ఎవడో? అసలు నాకు జ్వరం వస్తే నాకు టాబ్లెట్ తెచ్చివాడు ఎవడో? ఇక్కడ చదువుకోవాలంటే నాదే పని చేసుకోవాలి, ఇంకెక్కడ చదువుకి ఇంక వెళ్తాక లేదు కదా. ఇక్కడ ఏమైనా పెట్టారనుకోండి, ఈ లోకల్లోనే విజయవాడ, రాయమండ్రి సిటీలు ఉన్నాయి కదా మనకి పెద్ద పెద్ద, అక్కడ ఏమైనా ఉంటే ఇక్కడే లోకల్లో ఉంటే రోజు వెళ్ళి వస్తా అప్పుడు చేస్తా ఉంటుంది. సో దానివల్ల ఇబ్బంది కదండి, బాగా ఇబ్బంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు తప్పులేదు, ఆయన పథకాలు ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఇస్తున్నా అన్నాడు. ఉన్నవాళ్ళకి అందుతున్నాయి, లేని వాళ్ళకి అందుతున్నాయి. ఇప్పుడు ముందు తరానికి ఏంటి అంటున్నాను నేను, ఈ తరం ఇప్పుడు కూడా చూస్తున్నారు, రేపు అన్న రోజున. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఒక 5 ఏళ్ళు మనం ముందుకెళ్ళామా వెనక్కి వెళ్ళామంటారు? అది నాకు తెలియదు అండి, అవ్వదు, నాకు తెలియదు. అంటే అప్పులు ఉన్నాయంటే చాలా మంది చెప్పుకుంటే అన్నా, మనం తెలియదు కదా దాని గురించి. ఎవడో చూడాలి, అందరూ నోటి మాట చెప్పుకుంటామే. కానీ మార్పు వస్తే బెస్ట్ అంటారు. అవ్వచ్చు ముందు మనకి ఈ రావాలండి,
పని చేసుకునే ఉద్యోగస్తులు రావాలి, పరిశ్రమలు రావాలండి ఎక్కువ. రాజధాని అది అలాగే దెబ్బలాడుతున్నారు కదా. ఓకే, పరిశ్రమలు రావాలండి మెయిన్. ఆదాయం ఏది ఆంధ్రాకి? ఇక్కడిక్కడే మన మీద పనులు మన మీద, కానీ వేరే ఆదాయం ఏదండి ఆంధ్రాకి? ఒకసారి ఒక పరిశ్రమ వచ్చింది, ఆదాయం పెరుగుతాయి, రాలేదు. పరిశ్రమలు రావాలండి, ఆదాయం పెరగాలి. ఎవరు ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. అందుకని కారణం ఎందుకంటే ఇప్పుడు వైసీపీ చూస్తున్నారు కదా, ఏది కూడా సరిగ్గా లేదు. రోడ్లు అన్నీ కూడా గుంతల కింద ఉన్నాయి, పోలవరం ప్రాజెక్ట్ చేయలేదు, అంతా అవినీతిమయం కింద ఉంది, ఏ ఒక్కటి కూడా డెవలప్మెంట్ లేదు. ముఖ్యంగా రాజధాని అనేది చెప్పుకోవడానికంటూ ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ ఉంది, చెప్పుకోవడానికి లేదు. ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎలా గెలుస్తారని మీరు అనుకుంటున్నారు చెప్పండి. అసలు మీరే చెప్పాల, ఎలా గెలుస్తారు ఇన్ని సమస్యలని? సంక్షేమ పథకాలు అంటూ చేస్తున్నారు కదా, ఎలా ఇస్తున్నారు సంక్షేమ పథకాలు? అందరికీ వస్తున్నాయా? అందరికీ అందుతున్నాయా సంక్షేమ పథకాలు? ఏదో ఒకటి కరెంట్ బిల్ ఎక్కువ ఉందనో, లేదంటే వీళ్ళకి భూమి ఉందనో, లేని వాళ్ళు కూడా ఉందని చూపిస్తున్నారు కొన్ని అట్లా రికార్డులోనే. కొన్ని అదేనా ఇవ్వండి అంటే అది కూడా ఉండదు. పథకాలు కూడా సక్రమంగా ఏమి కూడా అమలు అవ్వట్లేదు. రేషన్ కార్డులు కూడా ఇవ్వట్లేదు, కొత్తగా రేషన్ కార్డులు ఇష్యూ చేయట్లేదు. సో మరి ఇప్పుడు కూటమి ద్వారా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కలిసారు కదా, వీళ్ళు ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉందంటారు? కూటమి ద్వారా అంటే గవర్నమెంట్ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వస్తుంది, దానికి సపోర్ట్ జనసేన బీజేపీ ఉంది. సంక్షేమం కూడా రెట్టింపు పెంచారు కాబట్టి అసలు జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మీరు వైసీపీ గవర్నమెంట్ ఓన్లీ సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి పంచుకుంటే కార్యక్రమం కింద పెట్టింది. ఈయన పంచే కార్యక్రమంతో పాటు కొన్ని ఇండస్ట్రీస్ తీసుకురావడం అని, తర్వాత ఆదాయం పెరిగే మార్గాలు కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారు, అందులో విఫలం అయిపోయారు పూర్తిగా. కాబట్టి ఆ నమ్మకం అయితే జనాల్లో ఉంది. సో చేయగలరు, ఇండస్ట్రీస్ పరిశ్రమలు వస్తే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చేయగలుగుతారు. అలాగే ఇప్పుడు కూటమిలో భాగంగా బీజేపీ సహకారం అనేది ఈ తెలుగు రాష్ట్రంలో టీడీపీకి జనసేనకి పూర్తిగా ఉంది కాబట్టి సక్సెస్ అవుతుంది. ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? ఆయన రావాలి, చంద్రబాబు నాయుడే రావాలి. అంటే వాళ్ళ ప్రభుత్వాల్లో ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వాలు ఎంతో తేడా ఉన్నది. వీళ్ళ ప్రభుత్వాలు ఏమున్నది, అడిగితే గొడవలే కనబడుతున్నది. అప్పుడు కూడా గొడవ అవుతున్నాయి. వెళ్ళండి మీరు అక్కడికి, ఇదిగో అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు 44 బ్లాక్లో ఆడు వైసీపీ పార్టీ వాడు అంటే గొడవ పెడుతున్నా చూడండి. ఇప్పుడు కూడా అదిగా గొడవ జరుగుతూనే ఉన్నది అక్కడ. తెలుగుదేశం పార్టీ వస్తే బెస్ట్ బాగుంటుంది. అంతే, అభివృద్ధి జరుగుతుంది అనుకుంటారా? జరుగుతుంది. నా ఐడియాకు పర్వాలేదు, ఇంతకంటే ఇంత ఘోరం ఉండదు కానీ పర్వాలేదు మాకు. మన ఊరేగింపుకి తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు సంపూర్ణ పథకాలు ఏం రాలేదా? అసలు ఏమి లేవు. ఆడు ఎక్కడికి వెళ్ళినా ఏమంటుంది అసలు, నీ పేరు మీద ఏమున్నది, నీ పేరు మీద ఏమంటే మాట్లాడన్నాడు. వచ్చిన పథకాలంతా ఆడవాళ్ళ పేరు మీదే. సిగ్గుపడిపోయినా, నా పేరు మీద ఏమి లేవండి అని అంటే గ్యాస్ ఉన్నది నా పేరు మీద ఉన్నాను, వెళ్ళి గ్యాస్ బుక్ ఎట్లా పోన్నారు. నీ పేరు మీద ఏమి లేనిటప్పటికి నువ్వు ఎందుకు వచ్చావు అంటే ఇంటి పట్టకైతే ఆడవాళ్ళ పేరు మీద అంటే అంటే మగవాళ్ళు అందరూ చెడ్డవాళ్ళేనా, మంచి వాళ్ళు ఎవరు ఉండరా? అలాగ ఉన్నది. ఇప్పుడు బాగుంటుంది నిజంగా. మనం అడిగిన దానికి సమాధానం కూడా చెప్తారు వాళ్ళు. అంతెందుకు 4 రోజులు అవ్వలేదు, ఇదిగో ఫోన్ బ్లేడ్ బాబు జోలికి ఆఫ్ చేసి ఫోన్ ఎట్టుకెళ్ళిపోయారు. వారం రోజులు ఏడుచాను బాధపడి. అంటే ఖరీదైన ఫోన్ కాదు, 600 రూపాయల ఫోను. బ్లేడ్ బాబు జిల్లా నరకం చూశాను. ఇంటికాడ 6 రోజులతో మాట్లాడుతున్నాను, చీ అనిపించుకున్నాను. పార్టీ వాళ్ళతో కూడా చీ అనిపించుకున్నాను. మళ్ళీ అప్పటికి వెళ్ళి సెకండ్ హ్యాండ్ ఫోన్ 250 రూపాయలు కొన్నాను. చెప్పు, 250 రూపాయలకి ఫోన్ పోగొట్టుకుని 250 రూపాయలకి ఫోన్ కొని 100 రూపాయలకి సిమ్ వేయించి 180 రూపాయలకి బ్యాలెన్స్ కట్టా 3 రూపాయలు జోడుకుని 7 రూపాయలు మేకలు కొట్టుకున్నాం మేము. అలాగ ఉన్నది. తెల్లజాములు చేసేయాలంటే భయం వచ్చేస్తున్నది. అదేంటి వాళ్ళ ప్రభుత్వంలో అలా కనపడలేదు, అలా భయపడలేదు, అంత బాధపడలేదు మేము. మళ్ళీ చంద్రబాబు రావాలండి నిజంగా. ఇంత ఘోరంగా కూడా ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీని అలాగే జనసేనని కలుపుకొని ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితీరు, ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించిన పనితీరుని బట్టి ఇక్కడ మార్పు జరగాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క కూటమి ఎన్డీఏ కూటమి
కలిశారు. ఈ కలడంలోని ఈ రాబోయే ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ స్థాపిస్తారు. ఇప్పుడు కేంద్రంతో ఉన్న బీజేపీ పార్టీతో పొత్తులు వస్తున్నారు. ఎంతో ఈ పార్టీ స్థాపించే అవకాశం ఉందంటారు ఈ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో? డెఫినెట్లీ 100% టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మొదటి టోటల్ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా చంద్రబాబు నాయుడు గారు? 100% జగన్మోహన్ రెడ్డి గారే సీఎం. ఎందుకనండి? అతను చేసిన సంక్షేమం అన్న ఇప్పుడు ఎవరిచ్చారు? గత 2019 క్రితం వరకు చూసుకుంటే అనేక రాజకీయ పార్టీలు, చంద్రబాబు నాయుడు ఉంది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. సంక్షేమం ఎప్పుడైనా చేశాడా? ఇప్పుడు చూసుకుంటే హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా తయారు చేశాడు. విద్యాలయాలు అదే స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా చేశాడు. అప్పుడు నిజంగా మీరు చదువుకున్నప్పుడు కానీ ఇప్పుడు వెళ్ళి చూస్తే మీరు చదువుకున్నప్పుడు పాకలుండి కింద కూర్చునే వాళ్ళం. ఇప్పుడు నిజంగా చూస్తే కార్పొరేట్ స్కూళ్ళలోని ఎంత ధీటుగా అంటారు, అక్కడేమో లక్షల ఫీజులు కట్టవలసి వచ్చేది. ఇప్పుడు ఫ్రీగా ప్లస్ మధ్యాహ్నం మీల్స్ నెంబర్ 1. అది మళ్ళీ వాళ్ళ చదువుకోవడానికి మళ్ళీ ఒక 15,000 మళ్ళీ ఆ తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తున్నాడు. అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, ట్యాబ్స్, బుక్స్, బెల్ట్, షూ ఎవరిచ్చాడు అన్నప్పుడు వచ్చి అన్ని ప్రభుత్వాలు మారినాయి కానీ ఎవరు ఇవ్వలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఇవన్నీ సంక్షేమం ప్లస్ అభివృద్ధి కూడా. ఒక ఇండస్ట్రీలో ఉన్నాయి 4 పోర్ట్లు, ఇవన్నీ ఎవరు కట్టించాడు అన్న? అంటే అభివృద్ధి జరగలేదని చెప్పి కొంతమంది చెప్పడం తప్ప ప్రతి ఏరియా కూడా అభివృద్ధి జరిగింది. దానివల్ల సీఎంగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఇప్పుడు మరి వీళ్ళు ఇప్పుడున్న ఈ రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ కూటమి అనేది ఏర్పడింది. ఈ ప్రభావం ఎంతవరకైనా ఉంటుంది అంటారు? అంటే కూటమి ప్రభావం ఉంటుంది అని చెప్పడానికి మనమే ఆలోచన చేయొచ్చు అన్న. ఒక్కడిని ఎదుర్కోవడానికి ఒక్కడ బలవంతుడు అయితేనే కదా అందరూ ఏకమవుతాం. అందరూ ఎందుకు ఏకమయ్యారు? ఇతను బలవంతుడు ఇతను కొట్టాలని. కానీ ఎవరు నమ్మరన్న. ఎందుకంటే 2014లో సేమ్ కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన. ఆ రోజు నమ్మి జనం ఓట్లు వేసారు. వాళ్ళు ఏం చేశారు 5 సంవత్సరాలను? పవన్ కళ్యాణ్ ఏమో జనాన్ని గాలి కుదిలేసి సినిమాలు తీసుకున్నాడు. కేంద్రంలో ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి వీళ్ళ పక్క పోయారు. చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చి 600 చిల్లర హామీలు ఇచ్చి అందులో ఏది కూడా ఫుల్ ఫెజర్గా చేయలేదు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఏమీ చేయలేకపోయాడు. దాని గురించి కూటమి ప్రభావం ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. ఒకసారి ఆల్రెడీ ఇది కొత్త కూటమి కాదు కదా, ఆల్రెడీ కట్టిన కూటమి వాళ్ళని. అదన్న. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. వీళ్ళిద్దరు ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం నన్ను అడిగితే కొంతమంది మామూలుగా ఏదో అల్లిపోయో ఏదో రకంగా వాళ్ళు ఇలా చెప్తున్నారు కానండి, వాళ్ళు కూడా వెనకలో ఇలాగే ఆలోచిస్తున్నారు. ఇదే ఈ పార్టీ వస్తుందని. జనసేన, తెలుగుదేశం, బీజేపీ. ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది పరిపాలన అంటే నేను చవి చూడలేదండి. చవి చూడడం నేను వాళ్ళు చెప్పుకోవడం తప్పండి. నా అనుభవంలో నేను చవి చూడలేదు. నేను ఇప్పుడు తెలుగుదేశం నా ఓటుకు వచ్చిన కాడి నుంచి కూడా నాకు 18 సంవత్సరాల్లో ఓటుకు వచ్చిందండి. అప్పటి నుంచి నా చెయ్యి మారలేదు. ఇప్పుడు కూటమి ద్వారా వస్తున్నారు కదా, ప్రభుత్వం స్థాపిస్తారంటారా? కూటమి ద్వారా అంటే మాది అనపత్తి నియోజకవర్గం సార్. మాది గంగిరెడ్డి గారిది, వైసీపీ గంగిరెడ్డి. అయితే ఇప్పుడు ఆయన బీజేపీ తరఫున రామకృష్ణ రెడ్డి గారు ఆయన వస్తారండి. సూనాన్ రెడ్డి గారు అంటే అండి ఇప్పుడు ముందు తెలుగుదేశంలో రామకృష్ణ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు కూడా ఆయనే వస్తారని మా ఏరియా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఇప్పుడు ప్రభుత్వం స్థాపించే అవకాశం ఎవరికి ఉందంటారు? ఎవరు ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఉందంటారు? 70% జగనేనండి. జగన్. ఎందుకని జగన్ అంటే మరి కొంతమందికి ఈ రోజు అంటే ఇంట్లో కూర్చుంటే తెల్లారగట్ల 6 గంటలకి పెన్షన్లు ఇస్తున్నారు. కొంతమందికి లేని వాళ్ళు, లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఉందండి. ఇదివరకు ఉన్నవాడు తప్ప కార్పొరేట్ హాస్పిటల్లో మామూలు పేదోళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ వెళ్తానికి ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు చేసినా చేయకపోయినా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్తే ఫస్ట్ ఎంట్రన్స్ అయినా ఉంటుంది కదండి. అలా చాలామంది మరి పార్టీలతో అతీతంగా వెళ్ళి చేయించుకుంటున్నారు. ఇప్పుడు జగనే పెట్టాడు, టీడీపీ వెళ్తుంది, జనసేన వెళ్తుంది, అందరూ వెళ్తున్నామండి. మేము వెళ్తున్నాం, అందరూ వెళ్తున్నాం. కానీ ప్రజల్లో ఒక మంచి పని చేసినప్పుడు గుర్తుండిపోయి పని చేస్తే ప్రజల్లో శాశ్వతం గుర్తుండు. ఇప్పుడు 104 ఉంది, 108 ఉంది. విద్య, ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుందంటే ప్రజలు అప్పుడు చైతన్యవంతులు అవుతారు. సపోర్టింగ్ కూడా వాళ్ళకే ఉంటుంది సార్. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 70% అవుతుంది అంటారు. ఒక పక్కేమో పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క ఏమో భారత జనతా పార్టీ, ఒక పక్క ఏమో చంద్రబాబు నాయుడు గారు కూటమితో వస్తున్నారు. వీళ్ళ యొక్క ప్రభావం ఏమన్నా ఈయన మీద పడి
వాళ్ళు గెలిచే అవకాశం ఉందంటారా? ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారు? ముమ్మాటికి అంటే ఇప్పుడు ప్రజలకి మంచి చేసింది, మంచి చేశాడో చెడ్డ చేశాడో అన్నది ప్రజలకి ఛాయిస్ అండి. అది వాళ్ళ అభిప్రాయం మేరకు మనం ఎంత చెప్పినా, జగన్ వచ్చి చెప్పినా, పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పినా, చంద్రబాబు నాయుడు వచ్చి చెప్పినా వాళ్ళ మనసులో ఉన్నది ఏది ఉంటే అదే వేస్తారండి. అంతే తప్ప అండి ఇప్పుడు జగన్ ఇచ్చేసాడని జగన్కి వేసారండి, చంద్రబాబు నాయుడు ఇచ్చేస్తాడని చంద్రబాబు నాయుడుకి వేయరండి. లేదు. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో ఉందండి, ఆయన వల్ల మనకు ఉపయోగం కలిగింది, చేసాడు, ఆ అభిమానం కొద్దీ వేయించండి అది. ఓకే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టం తీసుకొచ్చారు, భూ యాక్ట్ చట్టం ఉంది, ల్యాండ్ కోసం. చెప్పండి. అది సగటు జనాల్లో పేదల పట్ల కానీ వీళ్ళ పట్ల కానీ గందరగోళంగా ఉండే సమస్య అది. అంటే సొంత స్థలానికి కూడా ఆయన అనుమతితో జరిగే విషయం. అది చాలా మందికి నసుగ్గా ఉంది. అది నిజమే, అది కరెక్ట్ అంటారా? లేకపోతే అది తీసుకురావడం ఓ జియో పాస్ చేసినప్పుడు అది పూర్తిగా చదువుకునే ఎడ్యుకేషన్ పర్సన్కి అర్థం అవుతుంది. ఇప్పుడు చదువులేని వాడికి నేను వెళ్ళి ఏం చేస్తాను, నా ఆపోజిట్ పార్టీ వాడిని వెళ్ళి భూ చట్టం తెచ్చాడు, మీ భూమి హక్కులన్నీ లాక్కుంటాడు అయ్యి అంటే అది నిజమే అనుకుంటాడు. అదే ఎడ్యుకేషన్ పర్సన్కి చెప్పామనుకోండి, ఆ జియో చదివితే దాంట్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటన్నది వాళ్ళకి అర్థం అవుద్ది. చదువు లేని వాళ్ళకి మనం ఎంత చెప్పినా ఏం చేస్తారో అదే నిజం అనుకుంటారు. అదండి. ఓకే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందంటే అంతే 70%. ఇప్పుడు పైన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు వస్తారు. ఎందుకండి? ఎందుకంటే కొన్ని చోట్ల పనులు లేక ఉన్నారు, పనులు లేక, పని పోట్లు లేక, లోన్ లేక, ఒక ఇసుక ఉంటేమో ఇసుక ఉంటుందేమో లోన్లు ఇవ్వట్లేదు, ఇసుక లేకపోయేమో లోన్లు ఇస్తున్నారు. మజ్జిగ తరంగా బట్టిన వాళ్ళేమో ఇలా ఉంటున్నారు. ఏ రోజు ఆ రోజు వెళ్ళిపోతేమో మజ్జిగ గడదు, మద్దతే కదా. సో ఆయన వస్తే మీకు అనుకూలంగా పనులు మీ పని చేసుకునే వాళ్ళకి అనుకూలంగా బాగుంటుందని అర్థం. ఆయన రావాలనుకుంటున్నారు. మన రాష్ట్రంలో ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందా? కూటమి గెలిచే అవకాశం ఉంది, ఎక్కువ ఉందండి. చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ. ఎందుకనండి? ఈ జగన్ గారు చేసే మంచి పనులు ఏమీ బాగోలేదండి, చాలా అధ్వానంగా ఉన్నాయి, అందరికీ అందులేదండి. సంక్షేమ పథకాలు ఇవన్నీ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయండి, కావాల్సిన వాళ్ళకి అందుతున్నాయండి. సో ఏదైనా సంక్షేమ పథకాల్లో అది పెడుతున్నాడు, ఈ మూడు ఈ కరెంట్ అంటున్నాడండి, కరెంటు బిల్లు అంటున్నాడు. కరెంటు బిల్లు ఎక్కువ ఇస్తే 300 యూనిట్లు ఎక్కువ వస్తే అన్నీ తీసేస్తున్నాడు. లేకపోతే ఒక ఇంటికి 3 సర్వీసులు అనుకోండి, దానికి తీసేస్తున్నాడు, కారు ఉంటే తీసేస్తున్నాడు. మరి ఎవరికి ఇస్తున్నాడు ఏటో అర్థం లేకుండా మాట్లాడితే సంక్షేమం 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 అంటున్నాడండి. 199 తీసేసిన 99 చేసేసాను అంటున్నాడు. ఎక్కడ చేసాడో ఏమో అర్థమవుతుంది అసలు. రాజధాని అంటున్నాడు, రాజధాని చేయలేదు, పోలవరం చేయలేదండి, ఒక డిఎస్సి లేదండి, సరైన ఉపాధి లేదు, ఈ ఇలా ఉన్నాయండి. ఇలా ఉంది. కూటమి స్థాపించే అవకాశం ఉంది ప్రభుత్వం ఖచ్చితంగా. ఇద్దరులో ఎవరు ఏ ప్రభుత్వం స్థాపిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు అయితే కరెక్ట్గా చేయగలరు పరిపాలన మా ఉద్దేశం. ఎలాగండి గల కారణం? ఎలాగైనా అంటే ఒక అభివృద్ధి, ఇప్పుడు లేబర్ కానీ మిడిల్ క్లాస్ కానీ ఎవరైనా అవనివ్వండి, వాళ్ళు బతకడానికి ఈ రోజున అవకాశం లేదండి. ఒక పరిశ్రమ అవనివ్వండి, లేదంటే ఒక బ్యాంకు లోన్ తెచ్చుకోవాలన్నా కానీ ఈ రోజు లేని పరిస్థితి అండి. సబ్సిడీ లోన్లన్నీ తీసేశారండి. సబ్సిడీ లోన్ ఉండి, కార్పొరేషన్ లోన్లు అవనివ్వండి, అన్నీ లేవండి. ఏమి ఈ రోజున ఏమి లేదండి. జనాలకి సంపాదించిన రూపాయి దాచుకునే పరిస్థితి ఇప్పుడు వరకు లేదండి. ఇంతకు ముందు ప్రభుత్వంలో రూపాయి వెనకేసుకున్నారు, ఈ రోజు ప్రభుత్వంలో లేదండి. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుందని మా ఉద్దేశం. అలాగే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టం తీసుకొచ్చారు, భూ యాక్ట్ చట్టం. మీకు ఐడియా ఉంది? భూమి గురించి వాడి స్థలం ఉన్నా కానీ ఇలాగ అది చాలా తప్పండి. అది కరెక్ట్ కాదండి అసలు. ఇప్పుడు ఎందుకంటే ఎవరు కష్టపడి సంపాదించుకున్నదే వాళ్ళదేనండి, అది వాళ్ళ హక్కులు మాకు రాయాలనేది అది కరెక్ట్ కాదండి అసలు. అదొకటిను ప్రతి డాక్యుమెంట్స్ మీదను జగన్ గారి ఫోటోలు అనేది కూడా కొంచెం కరెక్ట్ కాదని మా ఉద్దేశం. అదండి. ఈ దీంట్లో స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని. స్టేట్ ఇన్వాల్వ్మెంట్, ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్
అంటే ఇప్పుడు చెప్పండి మన రిజిస్ట్రేషన్ లో కానీ దేనిలో కానీ గవర్నమెంట్ స్టాంప్ అనేది ఉండేది, ఒక ముద్ర ఉండేది. ఇప్పుడు జగన్ గారు ఫోటోలు వేస్తున్నారు కదా, అది కరెక్టేనా? అలా అది కరెక్ట్ కాదండి, అసలు కరెక్ట్ కాదండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎస్టీ సర్టిఫికేట్ మేము ఆల్రెడీ మాది మేము ఎస్టీ సర్టిఫికేట్ తెచ్చుకున్నాం ఆర్డీఓ నుంచి. ఆ ఆర్డీఓ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటే అది సచివాలయంకి వెళ్ళి మేము పెన్షన్ కోసం అప్లై చేస్తే, లేదంటే జగన్ గారు ఫోటో ఉన్న సర్టిఫికేట్ వస్తేనే మీకు పెన్షన్ అవుద్ది అని చెప్పి మాది ఆపేశారండి. అది జరిగి 4 నెలల నుంచి అది ఇలా కంటిన్యూ పెండింగ్. ఇంతకుముందు అండి ఎలక్షన్ కోడ్ రాకముందే ఆగిపోయిందండి, అది జరగలేదండి. అది మళ్ళీ ప్రాసెస్ చేయాలంటే మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. మేము ఆ సర్టిఫికేట్ తేవడానికి మేము చాలా బాధలు పడ్డాం. ఇప్పుడు మన రాష్ట్ర విభజన తర్వాత మనకు ప్రత్యేక అంటూ ఒక రాష్ట్రం అంటూ లేదు గడిచిన 10 సంవత్సరాల నుంచి. అవునండి. ఇప్పుడు మన రాష్ట్రం ప్రెసెంట్ 5 ఏళ్ళు వెనకబడింది, 5 ఏళ్ళు ముందు భవిష్యత్తుకు ముందు వెనకబడిపోయిందండి. ఈ విషయంలో పక్కాగా చెప్పగలం, వెనకబడిపోయిందండి. ఏమి అభివృద్ధి కానీ ఏమి లేదండి. ఎవరికే మీకు మాకు ఈ రోజు ఇది సంపాదించాం, ఈ కష్టపడ్డాం, మాకు ఈ ఫలితం ఉందని చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి. ఈ కష్టపడ్డ వాళ్ళు కూడా అప్పుల పాలైపోయి ఉన్న రోజులండి. ప్రస్తుతానికి జరుగుతుంది, అది జరుగుతుంది. నేను పార్టీ పరంగా మాట్లాడలేదు, ప్రతి విషయం జరిగిన విషయాలు చెప్తున్నాను. ఆఖరిగా ఒక మాట అండి, జగన్మోహన్ రెడ్డి గారు నా సంక్షేమ పథకాలు గడప గడపకి వచ్చి చేరితేనే మీకు మేలు జరిగితేనే నాకు ఓటైందని చెప్పేసి ధీమాగా చెప్తున్నారు. సో ఆయన చెప్పిన హామీల ప్రకారం చూసుకుంటే ఒక మద్యపానం కానీ ఒక సంక్షేమ పథకాల విషయంలో కానీ అసలు ఏమన్నా నెరవేరాయి అంటారా ఆయన చెప్పిన హామీలు? మద్యపానం అయితే నిషేధం జరగలేదండి. అది కల్తీ మద్యానికి జనాలు ఇబ్బందులు పడుతున్నారండి. కొన్ని పథకాలు కొన్ని అమలైన జరిగినాయి కానీ కొన్ని జరగలేదండి. అది సక్సెస్ కాలేదండి. అదే సంక్షేమ పథకాల విషయం ఏదండి, సంక్షేమ పథకాలు అనేవి అందరికీ అందలేదండి. ఓకే, అందరికీ అందలేదు. సరే సార్, వీళ్ళు కూటమి వస్తే తప్పనిసరిగా అభివృద్ధి జరుగుద్దండి. ఫస్ట్ ఆఫ్ రాజధాని అండి, మనకి రాజధాని కావాలి. రాజధానికి అయితే కొన్ని లక్షల మంది, వేల మందికి ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయండి. ఈరోజు యువత అంతా రోడ్డును పడిపోయి ఉన్నారు, అనేక రకాలుగా బానిసలు అయిపోయి ఉన్నారు. చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు, యువత ఎక్కువ ఉన్నారండి. వాళ్ళంతా ఏమవుతున్నారంటే అనేక రకాలుగా చెడు వ్యసనాలు బానిసలు అయిపోయారు. ఇప్పుడు ఈ పొరుగు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే వేరే ఊర్లో వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం కోసం పోగలాడుతున్నారు. అదే మన దగ్గరే ఉంటే మన ఆంధ్రదేశంలోనే బాగుపడే అవకాశాలు ఉంటాయి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం? అది ఆయన 90% 90 కాదు 50-50 చాయిస్లో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మంచి పథకాలు పెట్టినా కొన్ని ల్యాండ్ దాని గురించి విషయంలో కొంతమంది వేరే వ్యతిరేకత ఉంది. ఆ ప్రాపర్టీ విషయంలో భూ ప్రాపర్టీ విషయంలో యాక్ట్ విషయంలో రేపు అమ్ముకోవాలంటే చిన్న తరగతి వాడు కూడా ఇబ్బంది పడే వ్యక్తిత్వం. చిన్న తరగతి అంటే ఒక చిన్న ఇల్లు ఉన్నవాడు అమ్ముకున్నవాడు ఉన్నవాడు కొండు డాక్యుమెంటేషను రాదు కాబట్టి అది ఆడికి చేతిలో ఉండదు కాబట్టి అది ఒక మెయిన్ విషయం అయిపోయింది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి. దాని తప్పించి ఇంకా చెప్పి కొన్ని ఉన్నాయి. అది ఐటీ సెక్టర్ లేదు ఇక్కడ, ఉద్యోగాల కుర్రోళ్ళంతా నిరుద్యోగులు. హైదరాబాద్లో ఉంది, ఇక్కడి నుంచి జనాలందరూ హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది, బెంగళూరులో చేసుకోవాల్సి వస్తుంది. అది డెవలప్మెంట్ చేయలేదు, డబ్బులు అయితే ఇస్తున్నారు. అది ఈ వ్యవస్థ మారాలని చెప్పేసి వీళ్ళు కూటమి ద్వారా వస్తున్నారు. కూటమి సంగతి అది లిక్కర్ పాలసీ ఒకటి, లిక్కర్ తాగే వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడి హాస్పిటల్ పర్పస్ బాగా డ్యామేజ్గా ఉంది, తెలియట్లేదు. ఆ డబ్బులన్నీ కరప్షన్ అయిపోతాయి. లిక్కర్ తాగుతున్నారు, ఉన్నవాళ్ళు అంటే కాస్ట్లీ తాగుతారు, లేని వాళ్ళేమో అది ఆ డబ్బు అంతా ఖర్చు పెట్టి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఈ ఇబ్బందులు ఉన్నాయి, వచ్చే అవకాశం తక్కువ ఉన్నాయి. తెలుగుదేశం రావచ్చు, అది ఇదే తెలుగుదేశం ఇవన్నీ అర్థం చేసుకుంటే ఓటింగ్ ఫర్ ది తెలుగుదేశం. ఇద్దరిలో ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? ఎవరు సీఎం అభ్యర్థిగా నిలబడతారు? చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ అవకాశం ఉందండి. ఎందుకనండి కారణం? ఇప్పుడు గత ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉందండి జనాలకి. అంటే వాళ్ళు అది కరెక్ట్ అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ప్రజలకు చాలా వ్యతిరేకత ఉందండి. చంద్రబాబు నాయుడు పథకాలు చాలా బాగున్నాయండి. ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకాలు చాలా బాగున్నాయండి. పూర్తిగా ఇంప్లిమెంట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. లాస్ట్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత అయితే ఉందండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం పనితీరు బాగాలేదనా జగన్మోహన్ రెడ్డి గారు? పనితీరు బాగోలేదని. మరి ఒక సంక్షేమ పథకాల అభివృద్ధి ఏదో అన్నారు. ఉన్నాయి, సంక్షేమ పథకాలు ఉన్నాయండి. పథకాలే ప్రజల మీద పన్ను భారం కానీ లేకపోతే మిగతా కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయండి. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే గెలిచే అవకాశం ఉంది? ఆయన అవకాశం ఎక్కువ ఉందండి ఈసారి.
దీనికి అప్పు అంటే దానికి ఇంకా అప్పు అవుతుంది కదా, దాన్ని బట్టి వాళ్ళు ఎలా మెయింటైన్ చేయగలుగుతారు? అసలు సాధ్యమని అంటారా? సాధ్యం అంటే కొంచెం కష్టమే కానండి. పరిశ్రమలు కానీ లేకపోతే ఇంకా మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటే ఇది పెద్ద కష్టం కాదండి. మెయిన్ ఏంటంటే రాష్ట్రాన్ని పరిశ్రమలు కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ ఇవి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఇవి సంక్షేమ పథకాలు అనేవి పెద్ద కష్టం కాదు అనుకుంటున్నారండి. కష్టం కాదు, ఆయన చేయగలుగుతారండి. ఒక పక్క కూటమి ద్వారా వీళ్ళు కూడా ముగ్గురు వస్తున్నారు, ఆయన ఎదుర్కోగలరండి జగన్మోహన్ రెడ్డి గారిని? అదేనండి మెయిన్, వీళ్ళ ముగ్గురు కలిసి ఉండడం వల్ల అది వీళ్ళకి ప్లస్ అవుతుందండి. అదే విడివిడిగా పోటీ చేస్తుంటే ఇబ్బంది అవుతుందేమో, ఇప్పుడు కలిసి ఉండడం వల్ల 100% ప్రభుత్వం ఫామ్ చేయగలరని అనుకుంటున్నాం. జిల్లాలో గెలిచే అవకాశం అంటే ఇప్పుడు వన్ థింగ్ అండి మీకు చెప్పేది, పథకాలు ఒకటి ఇచ్చేస్తే ఇంప్లిమెంట్ కాదు కదా. సో ఇప్పుడు మీకు నేను ఉన్నాను, ఓ బిర్యానీ ఇప్పించేసో రోజు ఎక్కడికి తీసుకెళ్ళి అన్ని ఇప్పించేస్తే వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? సో ఇంప్లిమెంట్ ఎక్కడ ఉందండి? డెవలప్మెంట్ లేదు కదా. చంద్రబాబు నాయుడు అనేది అతను ఒక విజన్ 2020 ఒక అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను ఫౌండేషన్ ఎప్పుడో 1995లోనే చెప్పారు 2023, 2021, 2020 అని. ఇప్పుడు 2042 అంటున్నారు. అది తెలంగాణ వర్కౌట్ అయింది ఆ విజన్ 2020. అవును, మరి మొన్న ఇప్పటి కూడా 5 years నగ్గుంటే కనుక అతను డెఫినెట్ గా అమరావతి అవును. అమరావతి భ్రమరావతి అని చాలా మంది చెప్తున్నారు, ఇట్ ఈస్ టోటలీ గ్రాఫిక్ అంటున్నారు. బట్ అమరావతిలో కట్టిన బిల్డింగ్లు ఉన్నాయి కదా, సో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కదా. మరి అది భ్రమరావతి ఎలా అవుద్ది? సింగపూర్ తన్నేది చేస్తాడని అన్నాడని చెప్తున్నారు. అంటే ఇప్పుడున్న అధికార పక్షం కానీ సమ్ ఆఫ్ ద ప్రతిపక్షం కొంతమంది అవుట్ ఆఫ్ ఉన్న వాళ్ళంతా, కానీ ఆయన చేసి చూపించాడు కదా. ఇప్పుడు అక్కడ హైకోర్టు కనపడుతుంది కదండి, అదేమి భ్రమరావతి ఏం కాదు కదా. హైకోర్టు కట్టారు, సచివాలయం కట్టారు, అతను అన్ని చేశారు కదా. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రోడ్లు వేసారు, 200 రూపాయలు 2000 పెన్షన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నూనె రేట్లు పెరగలేదు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగలేదు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు గ్యాస్ రేట్లు పెరగలేదు. మీరు అప్పటికిప్పటికి చాలా తేడా చూసుకోండి. అమ్మఒడి ఇలా ఇస్తున్నారు బాగానే ఉంది, ఒకసారి మీరు జస్ట్ గో ఫర్ ద ఆల్కహాల్ మందు చూడండి, అప్పటికి ఉన్నది నాది ఇప్పుడు ఉన్నది నాసిరకం చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. అన్ని స్టేట్స్ ఎలా ఉన్నాయి, మన ఊరు మందు ఎలా ఉంది, మన ఆంధ్రప్రదేశ్ ఒకసారి ఆలోచించండి. సో 100% చంద్రబాబు నాయుడు గారు రావాలన్నదే మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఇప్పుడు అతను వస్తాం వల్ల ఉపాధి ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి. అతను చాలా క్లియర్ కట్ చెప్తున్నారు, నేను నగ్గగానే ఫస్ట్ సంతకం డిఎస్సీ మీద పెడతానని. సో ఇవన్నీ చూసి డెఫినెట్గా నేను కూటమి నగ్గుతుందని చెప్తున్నాను. అది కూడా 100 నుంచి 115 సీట్ల మధ్యలో వస్తుంది, 100% వస్తుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క భూ యాక్ట్ 100% తప్పండి. అది తప్పంటారు? 100% తప్పదు. అలా కదండి, నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు నాకు కారు ఉంది, నా కారు మా ఫాదర్ కొనివ్వాలి, లేకపోతే నేను కొనుక్కోవాలి. కానీ ఎవరితో సీఎం తీసుకొచ్చి కారు తీసుకొచ్చి నా ఫోటో వేయించుకోలేను కదా. సో దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ, నాది. ఇప్పుడు ఎవరితో ఆస్తి తీసుకెళ్ళి ఇది నాది అని ఎలా పెడతాం మనం ఫోటో? మీరు సరిహద్దుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, పొలం మీద జగన్ రెడ్డి గారి ఫోటో, ల్యాండ్ మీద జగన్ రెడ్డి గారి ఫోటో, ఏంటంటే అసలు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అమ్మఒడి ఇచ్చారు, అతను ఫస్ట్ టైం 15,000 ఇచ్చారు, తర్వాత 13కి వచ్చింది, తర్వాత 12,500కి వచ్చింది, తర్వాత చాలా మందికి పడలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా చాలా మందికి పడలేదు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారండి? ఆయన ఇచ్చింది ఒక అమ్మఒడి, అది చాలా మంచి పథకం. తర్వాత రెస్ట్ ఆఫ్ ఇట్ చూసుకోండి ఏమున్నాయో. మీరు ఒకసారి దీన్ని వెరిఫికేషన్ చేస్తే మీకు అర్థమైపోద్ది కదా. మొత్తం ఇండియా మొత్తంలో డీజిల్ పెట్రోల్ రేట్ 2 రూపీస్ మందే ఎక్కువ ఉంది. అంటే ఈ 2 రూపీస్ అంటే ఎన్ని వేల కోట్లు వస్తుంది ఒకసారి, ఇంక్లూడింగ్ విత్ ట్యాక్స్ ఎవ్రీథింగ్. నేను చెప్తున్నాను అది. ఇప్పుడు గో ఫర్ ద ఆల్కహాల్, వాళ్ళకి 30 రూపాయలు ఎంతో పడుతుంది, 25 రూపాయలు, మనకు 150-200 పడుతున్నారు. ఎంతమంది చనిపోయారండి? సో 100% మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఐ థింక్ ఇట్ విల్ బి డెఫినెట్లీ ఇంప్లిమెంట్, నో మోర్ డౌట్. అదే అండి. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క విషయం చెప్పాలి. ఆయన నేను మేలు చేస్తేనే ప్రతి పథకం మీ వంతు గడపకు వస్తేనే ఓట్లు అయింది అన్నారు. ఆ ధీమా ఏంటి ప్రజల మీద? అలాగే ఈయన మద్యపానం నిషేధం అన్నారు, దాని మీద కొంచెం మీ వంతు. మద్యపానం నిషేధం చేస్తానని అతను చెప్పిన వీడియో ఉంది కదా సార్. బేసికల్గా మన చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు, ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఏం చెప్పారు? నేను మద్యపానం నిషేధం చేసేకే మీ దగ్గరికి ఓటుకు వస్తానన్నారు. ఏది సార్, ఎక్కడుంది సార్? మద్యపానం నిషేధం అయిందా? 25% ఆఫ్ ద పీపుల్ చనిపోయారని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో చూడండి ఎంతమంది ఈ నాసిరకం మందు వాళ్ళు చనిపోతున్నారు. ఒకటి ప్రైవేటిజం పెరిగిపోలేదు సార్. రోడ్లు ఎక్కడ ఉన్నాయి సార్? ఇంప్లిమెంట్ ఎక్కడ ఉంది సార్? ఒక రాజధానికే మనకు ఒకటి దిక్కు లేదంటే మళ్ళీ 3 రాజధానులు. 3 రాజధానులు మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం సార్? కాదు సార్, అసలు ఎక్కడ అవుతాయి మీరు ఒక చెప్పండి. ఆల్రెడీ వైజాగ్ ఇస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ లైక్ హైదరాబాద్. సో దాన్ని మనం ఇంకా రీఇంప్లిమెంట్ ఎలా చేస్తాం? సో ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తున్నాను సార్. ఆ రోజు అమరావతి ఇస్తానన్నప్పుడు ఇదే అసెంబ్లీలో అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు వీఆర్ అగ్రీ ఫర్ దట్ అని చెప్పారు ఆయన. ఆ రోజు అసెంబ్లీలో నేను ఒప్పుకుంటలేదని చెప్పలేదు కదా. నేను 33,000 ఎకరాలకు ఐ వాజ్ అగ్రీ ఫర్ ఇట్, నేను ఒప్పుకుంటున్నానని చెప్పింది మా హానరబుల్ చీఫ్ మినిస్టర్. అప్పుడు అపోజిషన్లో ఉన్నారు, ఇప్పుడు పొజిషన్లో ఉన్నారు. అంటే విశ్వసనీయత అంటారు అతను. మరి ఇది అబద్ధమే కదా సార్? అబద్ధమే కదా. నేను అబద్ధం ఆడిన అంటారు అతను. సో ఇది మరి ఇది అబద్ధమే కదండి. సో 100% సార్ ఒకటి చెప్పనండి, చంద్రబాబు నాయుడు గారికి 75 ఏళ్ళు వచ్చినాయా, చంద్రబాబు నాయుడు గారికి 80 ఏళ్ళు వచ్చినాయి అన్నది కాదు, అతను విజన్ ఎలా ఉందన్నది కావాలి. ఈ రోజు కూడా అతను వ్యాన్ ఎక్కుతుంటే మేము ఆశ్చర్యపోతున్నాం అండి. ఈ రోజున మనం కూడా ఎక్కలేం, అంత స్పీడ్గా ఎక్కుతున్నారు. స్పీచ్ అతను చెప్పినట్టు కూడా 1 నుంచి 2 hours నాన్ స్టాప్గా మాట్లాడుతున్నారండి అతను. ఒక ఎండ అన్నది లేదు, కొండ లేదు, వాన లేదు, గాలి లేదు, నీరు లేదు, అతను అంత బాగా చేస్తున్నారండి.
సో డెఫినెట్గా నేనైతే ఐ హోప్ ఇట్ 100% ద చంద్రబాబు నాయుడు విల్ బి యాజ్ ఏ సీఎం. అతను సీఎం అవ్వకపోతే మాత్రం మన రాష్ట్ర అతోగత అయిపోతుందండి, అదైతే నో మోర్ డౌట్. మనల్ని ఇప్పుడు ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ద ఢిల్లీ, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ఎనీ గుజరాత్, పంజాబ్ అలా వెళ్తామండి మేము. వెళ్ళినప్పుడు అని అడుగుతారు మీ క్యాపిటల్ ఎక్కడ అని. సో క్యాపిటల్ ఏది? వీ హ్యావ్ ద 3 capitals, వన్ ఈజ్ కర్నూల్, వన్ ఈజ్ వైజాగ్, వన్ ఈజ్ అమరావతి. అదేంటి ఎక్కడైనా 3 capitals ఉన్నాయా అని అడుగుతున్నారు. బొంబాయిని ముంబై చేయలేదా చెప్పండి, మద్రాసుని చెన్నై చేయలేదా, కలకత్తాని కోల్కతా చేయలేదా? అలా ప్రతిదానికి ఒకటి ఉందండి. వెస్ట్ బెంగాల్ని హౌరా చేయలేదా? సో ఇప్పుడు అలాగే మనకు అసలు ఇంప్లిమెంట్ ఎక్కడ ఉంది సార్? ఈవెన్ దో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పథకాలన్నీ అతను కంప్లీట్ చేశారు, ఈయన ఓడిపోయినప్పుడు ఆయన పథకాలు కంప్లీట్ చేశారు. అది ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలండి. ఇక్కడ మనకు రోడ్లు ఎక్కడ మెయిన్ థింగ్ ఒకటి చెప్పండి సార్. లాస్ట్ 1 month వరకు కూడా మనకి ఎక్కడ ఇంప్లిమెంట్ ఉంది చెప్పండి రోడ్లు? మీరే చూశారు కదా. అంటే మీరు మమ్మల్ని అడిగే ముందు క్వశ్చన్ ఒకసారి మీరు థింక్ చేయండి, అసలు రోడ్లు ఎక్కడైనా బాగున్నాయా? మరి ఇంకేంటి సార్, ఇంకా మీకు తెలిసిందే కదా A to Z అంతా కూడా. అదే అండి ఇప్పుడు మేము అలా మాట్లాడితే ఏమంటారంటే ఎల్లో మీడియా ఆ మీడియా. మేము ఏ మీడియా కదా సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తగ్గుతారని అందరూ నమ్మే 100% మీకు 155 seats ఎందుకు ఇచ్చారు? మీ మీద ఉన్న నమ్మకంతో. ఇవాళ సైకిల్ షాప్ చేసుకునే వ్యాపారస్తులు బాగున్నారండి, మోటార్ మెకానిక్ చేసుకునే వ్యాపారస్తులు బాగున్నారా? ఈ ఊరికి ఆటో నగర్ తీసుకొచ్చారా? అసలు నిడదవోలు ఇంప్లిమెంట్ ఏం జరిగింది? ఫస్ట్ థింగ్ చెప్పండి. నిడదవోలు పలానాది ఇంప్లిమెంట్ జరిగింది అన్నది ఒకటి చూపించండి. ఇంప్లిమెంట్ లేదు కదా సార్ అసలు. ఏంటి ఇది ఒకటేనా? ఈ పడగొట్టు కట్టింది ఇది ఒకటేనా? ఐలో నిడదవోలు అంతేనా? రెస్ట్ ఆఫ్ ఇట్ గేమ్ లేదా? మరి ఆటో నగర్ ఇస్తానన్నారు ఎమ్మెల్యే గారు 5 ఏళ్ళ కిందట. మరి ఏమైంది సార్ ఆటో నగర్? మరి ఏమైంది ఆటో నగర్? ఈ బ్రిడ్జ్ నేను స్టార్ట్ చేశానన్నారు. మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు, మన బూరుపల్లి శేషారావు గారు ఉన్నప్పుడు బ్రిడ్జ్ సగం కట్టారు. 5% బ్రిడ్జ్ కట్టారండి. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 నుంచి ఇంకో 3-4% ఎక్కడికి వెళ్ళింది. అంటే ఇంకో 5 కూడా అవ్వలేదు ఇంప్లిమెంట్. 5 నుంచి 3% పెరిగిందండి. అది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఎలక్షన్ నుంచి. 5 ఏళ్ళు ఏమైంది? మా డబ్బు ఎక్కడికి వెళ్ళింది? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు ఏమైంది? మరి ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి కదా సార్. ప్రతి చూడండి, తాడేపల్లిగూడలో నిట్ వచ్చింది, అలాగే ప్రతి ఏలూరులో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, అన్ని చోట్ల అన్నీ ఉన్నాయండి. అసలు జంగారెడ్డిగూడలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అసలు నిడదవోలు ఏముంది సార్? ఫస్ట్ మున్సిపాలిటీ అయింది నిడదవోలు. తణుకు తాడేపల్లిగూడెం కంటే ఫస్ట్ అయింది ఇదే. కానీ తాడేపల్లిగూడెం ఇంప్లిమెంట్ అవ్వలేదా సార్? తణుకు ఇంప్లిమెంట్ అవ్వలేదా సార్? నిడదవోలు ఎలా ఉన్నదో అలాగే ఉంది. ఆఖరికి బస్ స్టాండ్ పోతే కూడా పాపం అతనే శేషారావు గారు పోరాడి తీసుకొచ్చారండి. ఆ బస్ స్టాండ్ని ఆఫ్ చేయించారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ చాలా వర్స్ట్గా ఉండేదండి. ఈ రోజు అతనే ఇంప్లిమెంట్ చేశారండి. అలాగే బ్రిడ్జ్ ఆయన చెప్పిన 3 చేశారు కదా. కరెక్ట్గా దిగిపోయడానికి బ్రిడ్జ్ 5% అయింది, దిగిపోయారు. మరి మా ఎమ్మెల్యే గారు మాకు ఏం చేశారు? మేము అభివృద్ధి చేసాం అన్నారు. అభివృద్ధి ఏం చేశారు చెప్పండి ఒక మాట. పోనీ మేము పలానాది అభివృద్ధి చేసాం అనేది ఒకటి చూపించమనండి. వాళ్ళు చెప్పేప్పటికీ ఇప్పుడు దిగిపోతున్నారు. ఆయన చేసిన అభివృద్ధి అంటూ ఒకటి ఉంది. ఏంటంటే సార్ ఒకటి ఆయన క్లీన్ చీట్, అదే 100% వాస్తవం. అర్థమైందండి. ఎమ్మెల్యేలు అందరిలో కూడా శ్రీనివాస్ నాయుడు గారు అన్న అతను క్లీన్ చీట్. బట్ అతను ఏ వర్క్ చేయలేదు. 100 out of 100% అతను ఏ వర్క్ చేయలేదు. అదండి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఇదైతే కాదు, పైన అధిష్టానం ఏం చెప్పకంట సార్. అధిష్టానం చెప్పకుండా అంటే మనం ఎమ్మెల్యే అయ్యాక ఎందుకు సార్? మీరు మాకు ఏ వాగ్దానం ఇచ్చారో అది చేయాలి కదా సార్. మీరు వాగ్దానం దేనికి ఇచ్చారు? మేము ఇచ్చేస్తాం అని చెప్పారు. మీరు మీ చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అడగలేరా? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతలేదండి సార్, మాకు ఇది లేదు సార్, అది లేదని అడుగుతున్నారు కదా. మరి మన చీఫ్ మినిస్టర్ దగ్గరికి అంటే మనకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదా? అంటే మనకు దమ్ము లేదా? అది సార్. కాబట్టి రోజుల్లో కూటమి గెలుస్తుంది. 100% కూటమి. వీళ్ళిద్దరిలో ముఖ్యమంత్రి పదవిని అధిష్టించేది ఎవరంటే ఇక్కడ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారండి. ఎందుకు చేస్తుంటారు? మనకి ఏం కావాలన్నా లేబర్కి 18,500 పథకం ఏంటి, ఇలాగే వైఎస్ఆర్ ఆసరా ఏంటి, అతను ఆ పెన్షన్ ఇప్పుడు 3,000 రూపాయలు నేను చేస్తాను ఎక్కిన తర్వాత 4 విడతలుగా అన్నారు. చేస్తారు కదండి 3,000. అమ్మ ముసలి వాళ్ళకి ఈ రోజున ఉందంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు చూసారా మీరు? ప్రతి గడపకి ఉదయం 6 గంటలకు కుట్టి వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి కూడా పాలనే మన ఇంటికి రప్పించారండి. ఆయన ప్రజల దగ్గరికి రప్పించారు. ఇప్పుడు జనం అందరూ కూడా ఏమంటున్నారంటే, నేను బ్యాంక్కి వెళ్ళానండి. బ్యాంక్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటి పాలన అసలు మనకి ఇప్పుడే ఇలా చేసాడు చంద్రబాబు నాయుడు గారు, కోర్టులో ఏం చేయరు నిమ్మగడ్డ రమేష్ గారు చేత ఇప్పుడే ఇలా చేసాడంటే రేపు పొద్దున ఎలా ఉంటుంది మనకి? ఈ మాటలేమి నమ్మకూడదు. మనం జగన్మోహన్ రెడ్డి గారిని చేయం చేద్దామని అవ్వాతాతల దూరంటే కూడా వస్తుంది అన్నమాట. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమితో వస్తున్నారు కదా. అవునండి. వాళ్ళ బలం ఏమైనా ఈయన మీద పడి సీట్లు ఏమన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉందో, తగ్గే అవకాశం ఉందో? మనకైతే ఏం తగ్గవండి. పోయిన బట్టి మీద ఎక్కువ వస్తాయి కానీ తగ్గవండి. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయండి. ఇప్పుడు మా గ్రామం చూసుకుంటే 17 ఎకరాల భూమి 811 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు. మన డాక్టర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరు ఎప్పుడైనా ఇచ్చారని అడుగుతున్నారు అన్నమాట. అలాగే పథకాలన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చెప్పారు దానికి ఎక్కువే చేశారు కానీ ఇప్పుడు కూడా ఏది కూడా తగ్గించలేదు. అలాగని పార్టీ కులం ఏది చూడలేదు.
ఇక్కడ మా గ్రామంలో టీడీపీ వాళ్ళు పొందారు, వైఎస్ఆర్ వాళ్ళు పొందారు, ప్రతి వాళ్ళు కూడా లబ్ధి పొందారు అన్నమాట. సార్, ప్రతిపక్షాలు వ్యతిరేకించేది ఏంటంటే సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి కూడా ఉంటే బాగుండు, అభివృద్ధి లేదంటారు. మా గ్రామంలో అయితే టీడీపీ కంట ఇంకా అభివృద్ధి ఎక్కువైందండి. అభివృద్ధి ఎక్కడ కూడా ఆగలేదు. సీసీ రోడ్లే కాదు, డ్రైన్లే కాదు, మన ఇంట్లో లోన్ లేక టీడీపీ హయాంలో లోన్ డబ్బులు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత కూడా పండేయండి. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. ఇప్పుడు నా మట్టుకు నాకే, నేను రైతు, ఎప్పుడు కూడా ఏమి గవర్నమెంట్ నుంచి పొందలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ దాకా 1,00,000 రూపాయలు ఒకటి పొందాం. అలాగే రైతు భరోసా 13,500 చొప్పున 5 సంవత్సరాలు వచ్చింది. మా ఓడి ఆలో డ్వాక్రా 70,000 వచ్చింది. కులం మాత్రం ఏమీ లేదండి, అందరికి ప్రతి ఒక్కరికి కూడా చేశారు. దాని గురించే ఈయన సీఎం మళ్ళీ అయిపోతారని వాళ్ళ కూటమి జరుగుతుంది. లేకపోతే వాళ్ళకి భయం ఎందుకు? ఇప్పుడు భయం పట్టుకుంది వాళ్ళకి. మీకు అర్థమవుతుందండి. ఇంత సంక్షేమ పథకాలు ఇచ్చిన మూలనే మనం ఎంతమంది ఏకమైపోతే అతను ఓడించలేము అని ఏకమయ్యారు. ఏకమైనా కూడా ఏమీ చేయలేరండి. ఆయన కూటమితో ఎంతమంది వచ్చినా కానీ జగన్ గారిని ఏమీ చేయలేరు. పైన స్టేట్ పరంగా చంద్రబాబు నాయుడు గారు వస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా ముఖ్యమంత్రి? ఎవరు గెలుస్తుంది అన్నది మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు దెబ్బగా ఉంది. వస్తే జగన్ గారు రావచ్చు, లేదంటే వీళ్ళు ముగ్గురు కలిసి నిలబడ్డారు కనుక వాళ్ళ పార్టీ రావచ్చు. జగన్ గారు వచ్చే అవకాశం ఉందే అనుకుంటున్నాం. మరి ఏదో డబ్బులు అయ్యి ఇచ్చాడు కదా, లేబర్ ఓట్లు అది పరిస్థితి. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? రాజమండ్రి ఇప్పటి వరకు ప్రతిసారి కూడా తెలుగుదేశమే గెలిచిందండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఎక్కువ ఎన్టీ రామారావు గారి అభిమానులు ఎక్కువ ఉన్నారండి. తర్వాత తెలుగుదేశం పార్టీని ప్రేమించే వాళ్ళు బాగా ఎక్కువ ఉన్నారండి. దాని విషయంలో మాత్రం ఇప్పుడు దాకా మాత్రం తెలుగుదేశంకి వెళ్ళడానికి ఎక్కువ. మొన్న రీసెంట్గా కూడా జగన్ గారు అంత మెజార్టీతో గెలిచినా సరే ఇక్కడ మాత్రం తెలుగుదేశమే గెలిచిందండి. రాజమండ్రి ఆదిరెడ్డి భవానీ గారు గెలిచారు. ఇద్దరిలో గెలిచే అవకాశం ఎవరికి ఉందండి? ఎక్కువ శాతం అయితే తెలుగుదేశానికి ఉందండి, చంద్రబాబు నాయుడు గారిని. ఆల్రెడీ ఆయన అనుభవాన్ని చూశారు రాష్ట్ర ప్రజలు. ఏదైతే ఈ మధ్యకాలంలో మనం ఈ గత 5 సంవత్సరాలుగా జగన్ పరిపాలన క్లియర్గా చూసాం. ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. ఆయన ఏంటంటే సంక్షేమ పథకాల పేరు చెప్పి ఆ ముసుగులో ప్రజలను ఏమారుస్తున్నాడు. ఆయన రాష్ట్ర పరిపాలన ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, అంటే అభివృద్ధి ఎక్కడ పట్టించుకోకుండా అంతా కుంటిపరిచి ఇవాళ నిజంగా నిరుద్యోగులకి దశ లేదు నిజంగా. కానీ మరొక 5 ఏళ్ళు ఆయన కానీ పరిపాలన సాగిస్తే మొత్తానికి రాష్ట్రం అనేది ఒక వెనిజులా మారిపోతుంది. వెనిజులా లాగా గతంలో మనం చూసాం చాలా దేశాల్లో ఇలాంటి సంక్షోభాలని. డబ్బులు పంచిపెడతా పోతే శ్రీలంకను చూసాము, వెనిజులాని చూసాము. అదే దుస్థితి. ఒకటి ఏంటంటే పథకాల ముసుగులో ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మళ్ళీ ప్రజలను ఏమార్చవలసి వస్తుంది. ఎందుకంటే పథకాలు ఇవ్వకపోతే ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు, నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రజలు మారాలి ఇక్కడ మేజర్గా. కానీ ఎంతో కొంత తెలుగుదేశానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధిని కూడా అదే స్థాయిలో తీసుకెళ్తారు. ఎందుకంటే గతంలో హైటెక్ సిటీని డెవలప్ చేయడం కానీ, హైదరాబాద్ని చూడడం, మోడల్ సిటీగా తీర్చిదిద్దడం కానీ, ఆయన విజన్ కానీ, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి విజన్ కానీ, నిరుద్యోగుల కోసం ఏ విధంగా వాళ్ళ స్ట్రాటజీ తీసుకున్నారనేది కానీ, మోడీ గారి పరిపాలన ఇవన్నీ చూసాం. అందుకని ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది ఇక్కడ. ఖచ్చితంగా కానీ తెలుగుదేశం అనేది విన్ అవుతుంది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బడ్జెట్ దాటున్నాయి. మరో శ్రీలంక కానీ వెనిజులా అవుతుందని మీ మాటలో చెప్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కూడా ఆయన ప్రవేశపెట్టిన పథకాల్లో 3,000 అయితే అండి, పెన్షన్లో 4,000 ఇస్తానని 1,200 పెంచడమే జరిగింది. దానివల్ల మన రాష్ట్రం ఇంకొక 2 ఏళ్ళు వెనక్కి వెళ్దంటారా? 2 ఏళ్ళు వెనక్కి వెళ్ళడం కన్నా ఇక్కడ జరిగింది ఏంటంటే అండి, ఇన్కమ్ మర్చిపోయాం మనం. సోర్స్ అంటే జగన్ ప్రభుత్వం ఇన్కమ్ని ఇప్పుడు చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఉదాహరణకి అమరాన్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ నుంచి ఫ్యాక్టరీలు తరలి వెళ్ళిపోవడమే తప్ప ఇక్కడికి వచ్చి ఫ్యాక్టరీలు ఏం కనిపించలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తూనే ఆయన ఫ్యాక్టరీలను కానీ డెవలప్మెంట్ని కూడా అదే దృష్టిలో అదే కోవలో తీసుకువెళ్తారు. ఆ విధంగా కూడా మనకు డెవలప్మెంట్ అనేది అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ పథకాలకు అలవాటు పడిపోయాడు ప్రేక్షకుడు, సామాన్యుడు. ఇవ్వకపోతే మనం నెగ్గే పరిస్థితి లేదు ఎవరైనా సరే. ఇవాళ ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఫ్రీ కరెంట్ పెట్టారు. ఇంకో నాయకుడు వస్తే ఇంకోటి పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ మనం మారాం. నాయకులు ఒక విధంగా మార్చింది వాళ్ళే, కానీ ఇంకా ఎవడో ఎక్కువెత్తాడు అనే ప్రశ్న జనం ఉన్నారు. సోర్స్ ఉంటే పథకాలు మనం ఎంత ఇచ్చినా ఖచ్చితంగా అండి. ఇన్కమ్ సోర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఎందుకంటే మరి ఆయన పేదలకు చేసిన అమ్మఒడి కానీ, చేయూత కానీ
అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆయన వస్తారు. సంక్షేమ పథకాలు ఎంతవరకు జనాల్లో వెళ్ళాయని అనుకుంటున్నారు ప్రజల్లో? ప్రతి ఒక్కరికి వెళ్ళి పార్టీ అని కులం అని ఏది మతం అని చూడకుండా అందరికీ సమానంగా పంచారు. ప్రతి ఒక్కరికి ఇంటింటికి పథకాలు వెళ్ళాయి. కానీ వాళ్ళు తీసుకున్న వాళ్ళకి మనస్సాక్షి ఉండాలి. ఓకే, తీసుకున్న ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉండాలి. నాకు ఇప్పుడు ఆయన కూడా అడిగేది ఏంటి, మీ ఇంట్లో లబ్ధి పొందుతుంది అని నాకు ఓటు వేయండి ఆయన అడుగుతున్నారు. అంత పబ్లిక్ వీళ్ళు అడగలేకపోతున్నారు కదా. ఓకే, అడుగుతున్నారా? ఒక పక్క వీళ్ళు కూడాను చంద్రబాబు నాయుడు గారును, ఒక పక్క ఏమో పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క బీజేపీ పార్టీ కూటమిగా వస్తుంది. ఈయన మీద ఏమైనా ప్రభావితం కలిగించే అవకాశం ఉందా? ఎంతమంది కూడి వచ్చినా ఒక్కడేనండి, ఆయన ఎవరిని తీడుకోలేరు. ఆయన ఏదైనా డేరింగ్గా డాషింగ్గా చేస్తారు, అంతేగాని ఏది ఏరు ఎప్పుడు భయపడిపోడు. ఆయన ఎప్పుడు డేర్గా చేస్తాడు. ఆయన డెఫినెట్గా సీఎం, మళ్ళీ ఆయనే సీఎం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి కొన్ని ఆరోపణలు ఎదుర్కొని బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని ఆరోపణల మధ్య జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరి మధ్య గల తేడా ఏంటి? అది ఆయన గెలిచినట్టుగా ఈయన మళ్ళీ గెలిచే అవకాశం ఏమన్నా ఉందా? ఈయన జైలుకి వెళ్ళారంటే ఆధారాలు చూపించారు కదండి. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళారు, ఎన్ని ఛార్జ్ షీట్లు వేసారు, ఎన్ని ఛార్జ్ షీట్లు చూపించారు? 35 ఛార్జ్ షీట్లు వేసి 16 ఛార్జ్ షీట్లు చూపించారు. అవి కూడా పూర్తిగా ఏది నమ్మకంగా చూపించలేకపోయారు కదా, ఏది క్లియర్గా చేయలేకపోయారు. మరి ఈయన వెళ్ళినప్పుడు అన్నీ చూపించారు కదా. ఇప్పుడు ఏదైనా ప్రజలు తీర్పిస్తారు. ఇప్పుడు ఆయనకైనా ఈయనకైనా ప్రజలు తీర్పిస్తారు. ఈయన చేసిన బోల్డ్ సంక్షేమ సంఘాలు బోల్డ్ చేసాడు, ప్రజల్లో ఉంది, ప్రజలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జగన్మోహన్ కంపల్సరీ జగన్మోహన్. ఆఖరిగా చెప్పండి, ఎన్డీఏ ప్రభుత్వం అయితే స్థాపించాలి? ఖచ్చితంగా అండి. ఎన్డీఏ ప్రభుత్వం 100% 100% పక్కా రాష్ట్రంలో ఎన్ని సీట్లతో గెలిచే అవకాశం? ఖచ్చితంగా మా ఊహ అయితే మాత్రం ఖచ్చితంగా 125 స్థానాలు పైబడే ఎన్డీఏ గవర్నమెంట్ స్థాపించడం జరుగుతుంది. 150 వరకు ఖచ్చితంగా. జగన్కి 2 అంకెల ఫిగరే వస్తుంది. అంటే గతంలో ఆయనకి ఏదో 175 స్థానాలు వచ్చినాయి. ఆ చివరి 5కి ఒకటి అటో ఒకటి ఇటో ఉండడం జరుగుతుంది. అటు 15 స్థానాలు కానీ 50 స్థానాలు కానీ సరిపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోడ్ వేసి ఆ స్థానాలన్నీ ఎందుకు వస్తాయంటే ఇవాళ చూసాం పిఠాపురంలో సాయిధరం తేజ్ మీద దాడి జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఎంతసేపు రౌడీ రాజకీయానికి ఈ పురిగొల్పడం జరుగుతుంది. అలాంటిది ఇక్కడే ఆ పరిస్థితి ఉందంటే రాయలసీమలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. రాయలసీమలో మీకు జగన్కి సీట్లు ఎక్కువ వచ్చినాయంటే ఆశ్చర్యపడవలసిన పని ఏం లేదు. అక్కడ జరిగేది కూడా ఇదే సేమ్ థింగ్. ఈవెన్ కుప్పంలో కూడా రౌడీజం చేయడానికి కూడా వాళ్ళు సాహసిస్తారు. ఎందుకంటే రాయలసీమ రాయలసీమ మొత్తం ఓవరాల్గా అయితే కూటమి ఖచ్చితంగా వస్తుందండి. ఈ ఏదైతే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో అత్యధిక స్థానాలు ఏ ప్రభుత్వం అయితే సాధించదో ఆ ప్రభుత్వం మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసి నానుడైతే ఉంది. ఈసారి 2 జిల్లాల్లో కూడా క్లీన్ స్వీప్ పక్కా, అందులో 100% డౌటే లేదు. వీళ్ళ లెవెల్లో ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉంది. ఎవరో ఒకరు చేయొచ్చండి, ఎవరో ఒకరు, దానికే ఉంది. అది ఎవరన్నది మనం ఏం చెప్పలేం కదా సార్. మరి ఈ 5 ఏళ్ళ జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? ఏముంటుంది సార్, జగన్ గారి పరిపాలన ఎలా ఉన్నదంటే మనం ఏం చేస్తాం, ఇప్పుడు అందరం ఇబ్బందులు పడుతున్నాం. అది కామన్, జనాలు అందరికీ తెలిసి ఉన్నదే. నిత్యావసర వస్తువులు అవన్నీ రేట్లు పెరిగిపోయినాయి. సాధారణ మానవుడు బతకడానికి ఇబ్బందికరంగా ఉంది. ఆయన ఏంటంటే అయ్యో పథకాలు అంటూ పెట్టాడు అన్నది కరెక్టే, కాదని అంటలేదు. పథకాలు పెట్టి పూర్తిగా అమలు జరగట్లేదు కదండి. ఏదే అయ్యా ఇందులో పెడుతున్నారు, అందులో పెడుతున్నారు, కానీ మధ్య తరగతి మానవుడికి ఎవరికి న్యాయం జరగట్లేదు కదా. ఒక బిల్డింగ్ కట్టాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. తాపీ మేస్త్రులు వీళ్ళందరూ కార్మికులు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చేతి పని వాళ్ళు కానీ ఎవరైనా. మరి ఇప్పుడు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు కదా? అవును, తీసుకొచ్చారు. ఎవరు ఇస్తున్నారు సార్ సంక్షేమ పథకాలు? అంటే ఎవరు డబ్బు ఇస్తున్నారు? ఇంట్లో డబ్బు ఏమి ఇవ్వడు కదా. అలాగని ప్రభుత్వ ఖజానా నుంచి మోడీ ఏమన్నా పంపిస్తున్నాడండి? మోడీ నుంచి ఏమన్నా ఇస్తాడా? ఏం జరిగినాయి కదా. ఇప్పుడు అవి తాకట్లెట్టి ఈ తాకట్లెట్టి అవి చేసి ఈ చేసి చేస్తున్నారు తప్ప ఏముందండి. రేపు పొద్దున భారం అంతా మన మీదే కదా పడిది. ఇప్పుడు పన్నులు అప్పుడే 2 సార్లు పెరిగినాయండి. కరెంట్ బిల్లు అయితే చెప్పవసరం లేదు ఎన్నిసార్లు పెరిగింది అన్నది. నాకు 350 రూపాయలు కరెంట్ బిల్లు వచ్చిందండి, 650 రూపాయలు వస్తుంది. రెట్టింపు అయిపోయింది. ఏం చెప్తాం సార్ దాన్ని? ఇంకంతే, భరాంతమే. మనం ఏమీ చేయలేం. ఇప్పుడు మనం ఏమైనా మార్పు కోరుకునే అవకాశం ఉందా? ఫలానా ఇది వస్తే
అంటే సంక్షేమ పథకాల మీద ఆధారపడకుండా సగటు వనరులు మనకు అందుబాటులో తక్కువ ధరలకు ఉంటే బాగుంటుంది అని ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ప్రభుత్వం అయితే అడ్మిషన్ పవర్ బాగుంటుంది కదండి. ఇప్పుడు రాజధాని అన్నారు, ఏదండి మనకంటే క్యాపిటల్ చెప్పుకోవడానికి లేదు కదా, మనకంటూ ఏమి లేదు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అని మనం అనుకోవాలే తప్ప మనకి ఆంధ్ర ఎక్కడుంది? ఆంధ్ర ఏదండి? మన బార్డర్ ఏది పోనీ, మనకి ఇది మనకి రాజధాని ఇది అని చెప్పుకోవడానికి క్యాపిటల్ లేదు కదా, లేదు. లేని రాష్ట్రం మందే, పైగా ఫస్ట్ మనమే వస్తాం ఇండియాలో. ఇంకెవరు లేరు, అందరికీ పలానా వీళ్ళకి ఇది క్యాపిటల్ అని ఉంది, మనకే లేదు. అది కొన్ని ఉమ్మడిగా కొన్ని సంవత్సరాల పాటు తెలంగాణతో టైఅప్ పెట్టుకుని రన్ చేసింది లేదు, అలాగని సొంత క్యాపిటల్ నిర్ణయించింది లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రకంగా చెప్పాలంటే చెట్టు కింద రిక్షావాడు బెటర్ మన మీద. ఆడికంటూ స్టాండ్ ఉంటుంది, స్టాండ్ ఎక్కడొకక్కడ. ఈ ఏరియాలో నేను గణపతి సెంటర్లో స్టాండ్లో నా రిక్షాని పెట్టుకుంటాను, లేదంటే గాంధీభవన్ సెంటర్లో స్టాండ్లో రిక్షా ఉందని. మన ఆంధ్రాకి ఎక్కడ ఉంది బార్డర్? మన క్యాపిటల్ మన పిల్లలు పోని బుక్లో రాసుకోవడానికి కూడా లేదు కదండి పలానా క్యాపిటల్ అని. మనకే తెలియదు పిల్లలకి ఏం తెలుస్తుంది. సో మార్పు అనేది రావాలి, కంపల్సరీ రావాలండి. ఇప్పుడు జగన్ గారు చేసినా, చంద్రబాబు నాయుడు చేసినా, ఎవరు చేసినా ఏది చేసినా మన మీదే పడుద్ది కదండి భారాలు అన్నది. ఇప్పుడు మన దగ్గర నుంచి పన్ను రూపంగానో లేకపోతే ఇంకో రూపంగానో తీసుకెళ్ళిందే నిధులు మనకి ఇచ్చేస్తారు. అంతేగాని వాళ్ళు సొంతంగా ఇంట్లోంచి తీసుకొచ్చి ఆయన కోట్లు ఉన్నాయి, 1 కోటి రూపాయలు ఇమ్మంటే ఇస్తాడా ఎవరికైనా? కొన్ని దేనికైనా 1 కోటి ఖర్చు పెట్టమంటే ఖర్చు పెడతాడా? ఆయనైనా ఎవడో చేయడు, ఎవడో జరగని పనులు అయ్యి. అంటే సగటు మనిషి ఒక పేదవాడు కూడా మధ్యతరగతి చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయండి. బాగా పడుతున్నాం కదన్న, పడి ఒకళ్ళు ఏమన్నా తేడా వచ్చినా ఇది గవర్నమెంట్కి వెళ్ళిపోద్ది. ఆడుకున్న 2 గుంటల స్థలం కానీ, అవునండి, ఒక 1/2 గుంటల అలాగని కాదు సార్. ఇప్పుడు మనకు 1 ఎకరం పొలం ఉందండి, నాకు అత్యవసరం డబ్బులు అవసరం, నా కూతురు పెళ్ళికో లేదా నా కొడుకు జాబుకో దేనికో కట్టుకుంటానికి. కబుక్కుని పట్టుకెళ్ళి మీలాంటి బోటుగా ఎవరి దగ్గర పెట్టి ఒక 50,000 తెచ్చుకుంటానికి ఉండదు కదా సార్. అతని చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎలా తెచ్చుకుంటారు మీరు? జిరాక్స్ల మీద ఎవడెత్తాడు? జిరాక్స్ల మీద నకల్స్ మీద ఎవరైనా ఎత్తారా? అసలు తనఖా చేస్తేనే కానీ ఇవ్వట్లేదు ఈవేళ. అలాంటిది కనీసం డాక్యుమెంటే లేకుండా ఎలాగెత్తారు? జరగని పనులు కదా అవి. మరి అవన్నీ ఎవడో ఏం చెప్తాం సార్, అదంతా మనం ఎవరో ఏం చేయలేం. మనం ఏంటంటే ఏం చేసినా ఇలా అయితే వెనకబడి ఉంది మొత్తం రాష్ట్రం అంతా. ఇంక ఇదే పరిస్థితి ఇంకొక 5 ఏళ్ళు జరిగితే ఇంకా మనం వలస వెళ్ళిపోవటం అండి 100%. మన పరిస్థితులు కూడా మనం ఉన్నాయి కూడా అమ్ముకోవడానికి కూడా ఉండదు, వలస వెళ్ళిపోవడం. జగన్మోహన్ రెడ్డి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు నిలబడుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే, ఆయన గవర్నమెంట్ ఫామ్ చేస్తేనే ప్రస్తుతానికి రాష్ట్రాన్ని ఒక అడుగు ముందుకు వేయగలం. మళ్ళీ నెక్స్ట్ కానీ జగన్ గారు వచ్చేదనుకోండి 100 అడుగులు వెనక్కి వెళ్ళిపోద్ది. డెవలప్మెంట్ అంటూ ఏం జరిగిందండి? రాజమండ్రి కానీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది? ఈ రోజున మధు సింగపూర్ అని ఏ ఊరిన పిలుస్తున్నది ఈ రోజున? హైదరాబాద్ని మధు సింగపూర్ అంటున్నదండి. దేనివల్ల హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మన అమరావతి రాజధాని పూర్తి అయిపోవలసింది ఎటు కాకుండా దాన్ని ఈ రోజున ఎందుకు పనికిరాని విధంగా తీర్చిదిద్దారు జగన్ గారు. ఏమండి, పోలవరం ప్రాజెక్ట్ అయిపోతుంది ఇదిగో ఇప్పుడు అయిపోతుంది, నెలలో అయిపోద్ది, 3 నెలలు అయిపోద్ది అని చెప్పుకొచ్చారు. ఎక్కడైందండి? చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు ఎక్కడ పడితే అక్కడ అలాగే ఆగిపోయి ఉన్నాయి. అక్కడ దాకా ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి హౌసెస్ కట్టారు కదా, వాటి పేదేంటి? అపార్ట్మెంట్స్, బాంబే టికో గృహాలు, అవి ఎందుకు ఆపేసుకున్నది? అది మాకులాంటి నిరుపేదలకు ఇస్తే ఇంటద్దులు కట్టుకోవడానికి మెయింటెనెన్స్ ఏం తగ్గుతాయి కదా. చివరి నిమిషంలో 4 రోజుల ముందు ఇవ్వడం ఆపేశారు. అవన్నీ వేస్ట్ పరంగా ఉండిపోయినాయి కదా ఇల్లులు. ఇప్పుడు రాజమండ్రి ఎలుగుబందులో ఇచ్చారు స్థలాలు, కొంతమంది పట్టాలు ఇచ్చారు, కొంతమంది స్థలాలు ఇచ్చారన్నారు. రాజమండ్రికి ఇంచుమించి 20 కిలోమీటర్ల లోపలికి ఉన్నది అది. అక్కడ చూస్తే జనసంద్రత లేదు, కరెంటు సదుపాయం లేదు, నీటి సదుపాయం లేదు. ఎవరి కోసం అండి అవి? ఇచ్చినవి కూడా వాళ్ళ రాజకీయ నాయకులు కొనుగోలు చేసి వాళ్ళ లబ్ధి కోసము, వాళ్ళ పర్సంటేజీల కోసము డబ్బు వెనకేసుకున్నారు తప్ప మమ్మల్ని ఏమీ డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు. ఈరోజు లెక్కల వల్ల రాష్ట్రంలో ఎనలేని ఆదాయం వచ్చేస్తుంది స్టేట్ గవర్నమెంట్కి. ఆదాయం వల్ల ఏదైనా ఉపయోగం ఉన్నదండి? అదే వాళ్ళ ఆదాయం దాచుకుంటున్నారు.
వాళ్ళ సొంత లిక్కర్ షాపులు, సొంత లిక్కర్ ఫ్యాక్టరీల ద్వారా చీప్ లిక్కర్లు ఎందుకు పనికిరాని చెత్త మందు అమ్మి ఈ రోజున ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నది. డెవలప్మెంట్ జరిగింది అంటున్నారు. ఫ్లైఓవర్ భర్తగా ఆయమలో జరిగిందని. వాస్తవానికి మీకు తెలియని విషయం ఏంటంటే మాగంటి మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్న సమయంలోనే ఆ ఫైల్ ముందుకు నడిచింది. చివరి నిమిషంలో సంతకాలు జరిగే సమయంలోనే ఏమైందంటే ముందుగా మన మధ్యంతర ఎన్నికలు రావడం వల్ల ఆ ఫైల్ ముందుకు జరగలేదు. అది ఎవరినైనా అడగండి, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయినా ఫ్లైఓవర్ అన్నది స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సమస్య కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నుండి వస్తాయి మనకి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిధులు. నెక్స్ట్ వచ్చి మన గవర్నమెంట్ కాలేజీలు కట్టారు, గవర్నమెంట్ కళాశాలలు కట్టామని చెప్పి చెబుతున్నారు రాజమండ్రి. అది కూడా సెంట్రల్ నుండి వచ్చిందేనండి. చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఏంటంటే జగన్ గారు చేశారు, జగన్ గారి వల్ల భరత్ గారు చేశారు అని అనుకుంటున్నారు తప్ప వాస్తవానికి అది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ నుండి నిధులు తీసుకొచ్చి 100% నిధులు తీసుకొస్తే అందులో 20% ఖర్చులు చేసి మేము ఇంత డెవలప్మెంట్ చేసామని చెప్పి చెప్పుకుంటున్నారు తప్ప ఈ దండి మార్చి అనగా నెక్స్ట్ అది కంబాల్ చదువు అనగా దండి మార్చి అన్నది మన జిల్లాలోనే కాదు ప్రతి జిల్లాలోనూ ఉన్నది. అది ప్రకాశం, కర్నూలు, గుంటూరు, విజయవాడ ప్రతి జిల్లాలోనూ కూడా దండి మార్చి అన్నది కట్టారు. అది ఎవరు పంపించేది? ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుండి నరేంద్ర మోడీ గారు పంపినటువంటి నిధులతో, నరేంద్ర మోడీ గారి ఆలోచనతో జరిగినటువంటిది. కానీ ఈ రోజున రాజమండ్రిలో ప్రజలకు తెలియక ఏమనుకుంటున్నారు, మా భర్త గారు చేసేది అని అనుకుంటున్నారు. జరిగే అసలు విషయాలు ఏంటన్నది కొద్దిగా గొప్ప చదువుకున్నటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ తప్ప అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి పాపం తెలియదండి. ఈ రోజున ఎంత 500 రూపాయలు కూలి పని చేసి 50 రూపాయలు 100 రూపాయలు లెక్క కొనుక్కుని సాయంత్రం ఇంటికి పోయి మిగతా 400తో 200 తిని 300 భార్య పిల్లలకి ఇచ్చుకుని పడుకుంటేవాడు సామాన్య కూలీనాలు చేసుకునే అటువంటి వ్యక్తి. కానీ ఈ రోజున అలా లేదు కదా. ఈ రోజున 700 రూపాయల శాలరీ వచ్చినా లెక్కదిగా తగలేస్తున్నారు 500, ఇంకా 200 అప్పులు కట్టుకుంటున్నారు. తినడానికి తిండి కూడా ఉండట్లేదండి. దీన్ని బట్టి మన ఎన్డీఏ గవర్నమెంట్లోని పైన సెంట్రల్ గవర్నమెంట్లో నరేంద్ర మోడీ గారు, స్టేట్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు వస్తేనే కానీ మన రాష్ట్రం ముందుకు పోవడానికి ఆస్కారం లేదని తెలియవచ్చుకుంటున్నాను. వీళ్ళు ముగ్గురు రావాలని కోరుకుంటున్నాను. కంపల్సరీ రావాలి. ఇప్పుడు అమ్మ నీకు 361 సీట్లు కానీ ఇస్తే నువ్వు ఏదైనా రిజర్వేషన్లు కానీ చేయొచ్చు, లేకపోతే ఏదైనా తన అధికారం తన ఉంటుంది. అతని నిర్ణయాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఇప్పటి వరకు మోడీ గారు చేసినాయి అంటే మీకు అట్లా అనిపించినాయి ఏమన్నా? చెప్పండి. ఇప్పటి వరకు మీకు అట్లా ఏమైనా అనిపించినాయి? అసలు ప్రజా వ్యతిరేకంగా చేసినవి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు కదా. లేనప్పుడు ఎందుకు భయపడుతున్నారు? ఇది కేవలం ప్రతిపక్షాలు చేసే ఆరోపణ అంతే. అది ఆరోపణ అంతే. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడపకి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని ధీమాగా అడిగి కూర్చున్నారు. నాకేంటి అని ఎక్కడ అడగట్లేదు. మీకు మంచి జరిగితేనే ఏంటి, లేకపోతే వద్దని చెప్పేసి అన్నారు. ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి, ప్రజల్లో ఆయనకున్న నమ్మకం ఏంటి, అసలు ఓట్లు వేస్తారని ఆయన అంత ధీమాగా ఉండాలి కారణం ఏంటి? అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ప్రజాధనంతో కార్యకర్తల్ని నడుపుకుంటూ వచ్చారు. ఆ కార్యకర్తలు అంటే వాలంటీర్స్, మీకు తెలియదు ఏం కాదు. 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ చొప్పున ప్రజాధనాన్ని వాళ్ళకి జీతంగా ఇచ్చి చక్కగా ఒక స్ట్రాంగ్ వ్యవస్థను తయారు చేసుకున్నాడు. అదే నమ్మకం మీద ఆయన ఉన్నాడు ఇప్పటికే. అదే వాళ్ళే ఈ పార్టీని మళ్ళీ తీసుకొస్తారు అధికారంలోకి అనే నమ్మకంతో, గుడ్డి నమ్మకంతో ఆయన ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చే అవకాశం అంటారా? అది లేదండి. అసలు జనాలు తిరుగుబాటు మొదలైందని వాలంటీర్ చేసేది. అసలు వాలంటీర్ అంటే ఏంటి? ఎటువంటి జీతం లేకుండా పనిచేసే వాళ్ళు వాలంటీర్ అంటారు. అటువంటి వాళ్ళు డబ్బులు తీసుకుని వాళ్ళు స్వప్రయోజనాలు అన్ని వాళ్ళ ఇంట్లో అందరికీ అర్హత లేకపోయినా సరే ఈ పథకాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ముందు చూసుకున్న తర్వాత బయట వాళ్ళకి చూస్తారు ఉంటే, లేకపోతే లేదు. ఆ రకంగా ఉంది వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా. మంచి మనుషులకి మంచి చేయాలని ఆలోచన అయితే ఈ విధమైన నాయకుల్లో లేదని చెప్పేసి అటువంటి వర్గాల నుంచి ఒక మాట అయితే వినబడుతుంది. అది నిజమేనంటారు? ఒక్కను ఓడించడానికి ముగ్గురు ఇప్పుడు రాజకీయ పరంగా అలా చెప్తూ ఉంటారు. వాళ్ళకి అనుకూలమైన పాయింట్లు ఏమైతే ఉంటాయో ముందుకు పెడుతూ ఉంటారు. నేను ఒక్కడినే అంటూ ఉంటారు. ఇప్పుడు ఒక దొంగోడు అంటాడు, దోచుకుని వెళ్ళడానికి గుంపుకి వెళ్ళడు కదండి, సింగిల్గానే వెళ్తాడు. అవకాశం ఉంటే దోచేసుకుంటాడు, లేకపోతే లేదు. కానీ ఒక దొంగ దొరికేడిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు పట్టుకుందాం అనేసరికి అందరూ కాసుకుంటారు లేదా? ఒకడే ఉంటాడా? ఒకడికే కాపలా కాస్తాడండి. అదే విధంగా ఇదేనండి. ఈ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ పెద్ద దోపిడీ అని చెప్పేసి అర్థమైపోయింది. ఇసుక పరంగా దోచుకుంటా ఉన్నాడు, సహజం ఉన్నాడు. అతను డబ్బులు పెట్టుకుంటున్నాడా? అతను స్థలం పెట్టి ఏమైనా ఫ్యాక్టరీ పెట్టి తయారు చేస్తున్నాడు ఇసుకనే, అంటే వ్యవసాయం ద్వారా ఏమైనా పండిస్తున్నాడు ఇసుకనే, కొట్టుకొస్తుంది తీసుకొస్తున్నాడు,
దాచుకుని దోచుకుంటున్నాడు ప్రజలందరి దగ్గర ఇప్పుడు లేని విధంగా రేట్లు పెట్టుకుని అమ్ముకుంటున్నాడు. అలాగే మందు అతను బినామీ కంపెనీలతో తయారు చేయించి ₹8 లీటర్ తయారేదని ఒక 800 రూపాయలకి అమ్ముకుంటున్నాడు ఎసెన్స్ కలిపి. అలాగే మనకి రకరకాల మాదక ద్రవ్యాలు అన్నీ వస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఏ పార్టీలోని ఏ ప్రభుత్వంలో లేని విధంగా మనకి పోర్టుల్లో అన్నీ కూడా దొరుకుతున్నాయి, కంటైనర్లో దొరుకుతున్నాయి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు సమాధానం? ఇప్పటికి ఏమైనా సమాధానం చెప్పారా? ఏమీ లేదు. ఇలా తయారైందండి. సో కూటమి వస్తే మీకు అందరికీ మేలు జరుగుతుంది, మాకేనే కదండి, సామాన్య ప్రతి ఒక్కరికి కూడా కూటమి వల్ల ఎంతో లాభదాయకం ఉందండి అండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా బాబు గ్యారంటీ షూటీ అనే ఒక కార్డు ఒకటి ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆయన సూపర్ 6 పథకాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఏ పథకం ద్వారా ఎంత వస్తుంది ఏంటి, మీ ఇంట్లో ఉండే లబ్ధిదారులు ఏంటి అనేది ఒక క్యాలిక్యులేటర్ పంపించారు. చూసుకోండి, దీని రకంగా ఎవరైనా చేయగలరు, ఎంతకంటే ఎక్కువగా ఎవరైనా చేయగలరో చూసుకోండి అని చెప్పేసి ఒక కంపారిజన్ షీట్ కూడా పంపించారు. ప్రజలు చూస్తున్నారు, అర్థమైపోతుంది ఈ 5 సంవత్సరాలు నాకు ఎంత బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళకి ఫ్యూచర్ అర్థమవుతుంది. మీరు అనుకుంటున్నారా ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలు కానీ ఆ బెనిఫిట్స్ కానీ ఆంధ్ర ప్రజలకి మొత్తానికి చేకూరుతాయని? చేకూరుతాయని గ్యారంటీ కానీ అవి అన్ని అందరికీ దక్కవే. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరంగా చూసుకుంటే ఇప్పటికి ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి పథకాలు అనేది ఆయన ప్రవేశపెట్టాడు. అంటే కల్లో కూడా ఊహించలేని పథకాలు అయితే చేరేలేవో పక్కన పెట్టండి, సగటు మానవులకి కొంతమందికి వచ్చేలేవో పక్కన పెట్టండి, కానీ పథకాలు అయితే విభిన్నమైన పథకాలు అయితే పెట్టాడు అని మీరు అనుకుంటున్నారు. నేను చెప్తాను దానికి సమాధానం. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు అండి, స్టేట్ గవర్నమెంట్ పథకాలు ఏమి లేవు. ఈయన పేర్లు మార్చుకుని స్టిక్కర్లు మార్చుకుని ఈయన చూపించుకుంటున్నారు పబ్లిక్కి. మీ మీడియా కూడా వాటిని ఎక్కువ ఫోకస్ చేసి జనాలకు చెప్తున్నారు తప్ప ఆయన లోపల ఉన్న స్టిక్కర్ పీకి చేసే దమ్ము ధైర్యం మీడియాకి కూడా లేదండి. ఎందుకంటే ఏదో ఒకటి కేసులో లోపడేసి వాళ్ళని నానా హింసలు చేస్తారని చెప్పేసి భయంతో ఉన్నారనమాట మీడియా కూడా. మీరు ఇప్పుడు జగన్ ఇల్లు అని చెప్పేసి కాలనీలు అని చెప్పేసి ఇచ్చాడు, వాటిలోని ఎలక్ట్రిసిటీ సంబంధించింది ఉంటుంది, దాని మీద స్టిక్కర్ ఉంటుంది జగన్ది. అది తీస్తే లోపల దీన్ దయాళ్ జ్యోతి యోజన పథకం ఉంటుందండి, సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఫ్రీగా ఉచితంగా ఇచ్చిందండి, దాని మీద స్టిక్కర్ జగన్ ఉంటుందండి. అట్లనే ₹185,000 ఆవాస్ యోజన పథకం కింద ఇచ్చారండి. అవి ఏమీ చెప్పరండి, జగన్ అని పేరు పెట్టుకుని సొంతంగా జేబుల నుంచి తీసుకొచ్చి ఇచ్చినట్టుగా. అదేండి పథకాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండి, ప్రతి పథకం కూడా. ఫైనల్గా కూటమి వస్తే ఇవన్నీ మార్పు అనేది ఇంకా ఎక్కువ జరుగుతాయండి, ఇంకా మంచి ఎక్కువ జరుగుతుంది.